పని డిబేట్ హాట్ టాపిక్కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. పొనక జనార్దన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధి, ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. చందు సాంబశివరావు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముప్పాళ్ళ సుబ్బారావు, బార్ కౌన్సిల్ సభ్యులు, మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు, తిరుపతి నుంచి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో డాక్టర్ మోహన్ రావు, రాజ్యాంగ నిపుణులు, మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ప్రధానంగా ఈవేళ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో ఒక కీలక ఘట్టం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొన్ననే హోంమంత్రి అమిత్ షాతో పాటుగా 5 మంత్రుల్ని కలవటం, హోంమంత్రి అమిత్ షాతో రాత్రి సుమారుగా 90 నిమిషాల పాటు భేటీ. ఆ భేటీ తర్వాత అకస్మాత్తుగా నిన్న మారగాని భరత్, ఆ పార్టీకి సంబంధించినటువంటి విప్, స్పీకర్కి ఒక ఫిర్యాదు చేయటం, ఎస్పెషల్లీ అనర్హత వేటు వేయమని. గతంలో అనర్హత వేటు వేయమని ఫిర్యాదు ఇచ్చిన తర్వాత అది చర్యలు తీసుకోవటం లేదు అన్నటువంటి వాదనల నడుమ తాజాగా ఫిర్యాదు చేయటం, అది కూడా హోంమంత్రిని కలిసిన తర్వాత జరిగినటువంటి పరిణామం కాబట్టి ఇది కీలకమైనటువంటి అంశం అవుతుంది. ఓవైపున ఏడాదిన్నరగా పార్టీని ఇరకాటంలో పెడుతున్నటువంటి రఘురామకృష్ణరాజు మీద లోక్సభ ద్వారానే ఈ విధమైనటువంటి చర్య తీసుకోవాలన్నటువంటి ప్రయత్నం ఫలిస్తుందా, దీనికి ఏ విధమైనటువంటి అవకాశాలు ఉంటాయి, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా సుబ్బారావు గారు ఏమంటారు? ఆల్రెడీ ఇక్కడ రామకృష్ణరాజు గారు ఇప్పటికే మాట వినపడుతుందా? కొనసాగుతూ ఉన్నారు. అధికార పార్టీ కూడా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనేది జరగలేదు కాబట్టి ఆయన దేశద్రోహైనా ఇంకోటైనా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీగానే ఇప్పటికీ పరిగణించవలసిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ 23/6/2020 ఆల్రెడీ రామకృష్ణరాజు గారికి నోటీస్ ఇచ్చారు. అంతేకాకుండా దాని మీద రిప్లై 25/6/2020 ఇచ్చారు. దాన్ని పేపర్కి కూడా రిలీజ్ చేశారనేది వీళ్ళ యొక్క ఆరోపణలో ఒక భాగం. సరే, 3 జూలై 2020 రామకృష్ణరాజు గారిని డిస్క్వాలిఫై చేయమని స్పీకర్కి భరత్, చీఫ్ విప్ అయినటువంటి రాజమండ్రి ఎంపీ భరత్ గారు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ఉన్న అంశాలు మ్యాక్సిమం పార్టీని విమర్శిస్తూ ఉన్నారు, పార్టీ నిర్ణయాలు కాదంటూ ఉన్నారు. అంతేకాకుండా పార్లమెంట్లో కూడా ఇంగ్లీష్ మీడియం విషయంలో పార్టీ యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో ఈయన ప్రస్తావన చేశాడు. అది బిల్లు కాదనుకోండి, చర్చలో ప్రస్తావన చేశాడు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక స్థాయి నుంచి ఉండాలి, ఇది రాజ్యాంగంలో 350A అధికరణ ప్రకారం ఉంది, రాజ్యాంగంలో ఉందని చెప్పేసి అదొక ఆరోపణ చేశారు వీళ్ళు. దానికి రామకృష్ణరాజు ఏం చెప్తా ఉన్నా అంటే, ఇప్పుడు నేను రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేస్తున్నాను, ఆర్టికల్ 350 అనేది మాతృభాషలో ప్రాథమిక విద్యకు సదుపాయాలు కల్పించాలనేది రాజ్యాంగంలో ఉన్నది. రాజ్యాంగమా పార్టీయా అని పరిస్థితి వచ్చినప్పుడు నేను రాజ్యాంగ ప్రకారం ప్రమాణం చేశాను కాబట్టి నేను రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగానికి కట్టుబడే నేను మాట్లాడాను. నేను అక్కడ పార్టీ యొక్క విధానాన్ని నేనేం పక్కన తీసుకువెళ్ళలేదు అనేది రామకృష్ణరాజు వాదన. ఇక్కడ ఇంకోటి సాయి గారు, ఇక్కడ వీళ్ళు ఇచ్చినంతా కూడా పార్లమెంట్లో విప్ జారీ చేసిన దాన్ని ఎక్కడా కూడా రామకృష్ణరాజు తిరస్కరించాల. కారణం ఏంటంటే రామకృష్ణరాజు కూడా బీజేపీ పాలసీకి అనుకూలంగా ఉన్నాడు. అలానే ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ కూడా ఆ బిల్లులు పెట్టినప్పుడు కూడా రెండింటికి మద్దతు ఇచ్చింది. కాబట్టి విప్ జారీ చేస్తే విప్ జారీకి వ్యతిరేకంగా ఆయన పార్లమెంట్లో వ్యవహరించిన తీరు ఎక్కడా లేదు ఇప్పటికీ. కాబట్టి విప్ జారీ చేస్తే డిస్క్వాలిఫై చేయొచ్చు, లేకపోతే తనకు తానుగా సభ్యత్వాన్ని ఉపసంహరించుకుంటే పార్టీ పోద్ది. ఇక్కడ ఏమవుతుంది, పార్టీని సస్పెండ్ చేస్తే ఆయన ఎంపీగా అవుతాడు అని చెప్పేసి పార్టీ వాళ్ళు చూస్తా ఉన్నారు. లేదు, పార్టీయే సస్పెండ్ చేస్తే నా ఎంపీ పదవి కొనసాగుతుందని చెప్పేసి రామకృష్ణరాజు గారు చూస్తా ఉన్నారు. ఇక్కడ ఈ రెండు కూడా వాళ్ళ సెల్ఫిష్ నుంచి ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమైన కూడా మనం చూసాం,
అనేక మంది ఒక ఒకటి పార్టీలోంచి ఇంకో సుబ్బారావు గారు పార్టీలోకి ఒక వెళ్ళిపోయిన పాయింట్ తర్వాత వాళ్ళు సుబ్బారావు గారు ఒక్క మాట మంత్రులుగా కొనసాగారు. చూసాం సాయి సుబ్బారావు గారు. గారు మంత్రులుగా ఒక మాట కొనసాగారు. ఒక అయినా పాయింట్ ఒక్క స్పీకర్ ఏ పాయింట్ విధమైన చర్యలు తీసుకున్న సంఘటనలు లేవు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక ఇక్కడే నలుగురు ఒకటి గుర్తు టీడీపీ చేస్తున్నా నుంచి మీకు సుబ్బారావు గారు. రాజీనామా చేసి వెళ్ళారు. సరే దాని మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు కానీ అవి చర్యలు ఇప్పటి వరకు లేవు. కాబట్టి సుబ్బారావు గారు నా స్పీకర్ మాట వినబడుతోందా మీకు? ఉన్నటువంటి ఈ అదృష్టం ఏంటి? నా మాట వినబడుతోందా మీకు? స్పీకర్ కి ఇలాంటి కంప్లైంట్ల మీద చర్య ఒక్క మాట నా మాట తీసుకోవడానికి వినబడుతోందా సుబ్బారావు గారు మీకు? వినపడుతుందండి. ఒక హలో పాయింట్ ఏంటంటే రైట్ ఇంతకుముందు మీరు అన్నట్టు జరగలేదు కొన్ని. అయితే గతంలో అంటే ఈ భారతీయ జనతా పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాతనే శరద్ యాదవ్ అని జేడీయూ అవును అధ్యక్షుడు ఓకే నితీష్ కుమార్తో అవును విభేదించారు. ఆయన రాజ్యసభ అవును సభ్యత్వాన్ని ఎందుకు అంటే ములాయం సింగ్ వీళ్ళందరితో కలిసి ఒక వేదిక మీదకి వచ్చారు. యాంటీ జేడీయూ పాలసీకి విరుద్ధంగా అన్నటువంటిది కంప్లైంట్ చేయడం చేసిన తర్వాత 45 రోజుల్లోనే ఆయన్ని అనర్హుడిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. వెంకయ్యనాయుడు గారే ఆ నిర్ణయం తీసుకుంటూ పార్టీ ప్రజాస్వామ్యంలో పార్టీ పరమైనటువంటి కార్యకలాపానికి ఉన్నప్పుడు దాని ప్రకారం ఉండాలి, లేదా విడిగా పోటీలు చేసుకోవడంలో తప్పేం లేదు. కానీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను బహిరంగంగా చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి వాటి మీద రైట్ ఆర్ రాంగ్ అది తొలగించడమా ఉంచడమా అన్నది వేగంగా నిర్ణయం తీసుకోకపోతే ప్రజాస్వామ్య స్ఫూర్తి చచ్చిపోతుందంటూ ఆయన మాట్లాడారు. ఆ కోణంలో నుంచి చూస్తే ఇక్కడ చర్య అంటే మీరు అన్నట్టు విప్పు ఆయనకు కూడా విప్పేం లేదు అక్కడ పాయింట్, వేరే మీటింగ్ అటెండ్ అయ్యారన్నటువంటి పాయింట్ మీదనే నడిచింది. ఇక్కడైతే రోజు తీవ్రమైనటువంటి విమర్శలతో పాటు ఏడాదిన్నర నుండి పార్టీకి పూర్తి విరుద్ధమైనటువంటిది అన్నది ఓపెన్గా సీక్రెట్, ఇందులో రహస్యమేం లేదు. అంటే ఇక్కడ స్పీకర్ చేతిలో ఉంటుందా ఉండదా పవర్? ఒకటి సాయి గారు మీరు చెప్పింది కరెక్టే. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ లో కూడా ఒకటి ప్రస్తావించారు. ఏంటంటే ఈయన బీజేపీ ఆఫీస్కి వెళ్ళాడు, అది కూడా పార్టీ నిర్ణయానికి డిస్క్వాలిఫికేషన్కి వన్ ఆఫ్ ది గ్రౌండ్ కింద వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులో పెట్టారు. ఇక్కడ ఏది జరిగినా సాయి గారు రూలింగ్ పార్టీ స్పీకరు వీళ్ళిద్దరి యొక్క నిర్ణయాల మీదే ఈ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ దేశవ్యాప్తంగా నడుస్తూ ఉంది. రైట్. ఇక్కడ రామకృష్ణరాజు గారు కూడా బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి, సక్రమైన సంబంధాలు ఉన్నాయి, అలానే వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. కానీ ఇంకొక అనుమానం కూడా ఏంటంటే వైఎస్ఆర్సీపీకి పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం చూసుకుంటే ఈయన గనక తొలగించేస్తే వెంటనే బీజేపీలోకి వెళ్తారనే అనుమానాలు కూడా వాళ్ళు అనేక సందర్భాల్లో వ్యక్తపరిచారు. సస్పెండ్ చేస్తే. కాబట్టి ఇక్కడ స్పీకర్ కున్న రైట్ ఏంటంటే సాయి గారు, స్పీకర్ కి ఇచ్చినటువంటి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ని ఫలానా లిమిటెడ్ టైంలో డిస్పోజ్ చేయాలని ఎక్కడా లేదండి. వ్యాస్ట్ పవర్స్ ఇచ్చారు, విస్తృతమైన అధికారాలు స్పీకర్కి ఇచ్చారు. ఆయన ఇష్టం వచ్చినప్పుడు డిస్పోజ్ చేయొచ్చు. కాబట్టి అన్ని పవర్స్ వచ్చినాయి. స్పీకర్ గారు ఈ ఇష్యూని ఇమీడియట్ గా టేకప్ చేసేసి తక్షణమే చర్యలు తీసుకుంటారని అయితే నేను అనుకోను. ఎందుకంటే పార్టీకి వ్యతిరేకంగా ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే అలాంటి ఏమన్నా స్పీడ్ గా మీరు చెప్పినట్టుగా ఇందాక చెప్పిన సంఘటనలో జరగొచ్చేమో కానీ సాయి గారు, సహజంగా దీంట్లో సానుకూలంగానే ఉన్నాడు కాబట్టి రామకృష్ణరాజు గారు కూడా ఆయనకు కూడా కొన్ని సంబంధాలు ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా స్పీకర్ గారు ఈయన్ని డిస్క్వాలిఫై చేస్తారు వీళ్ళు చెప్పినట్టుగా తక్షణమే అనేది అది సాధ్యమయ్యే అంశం కాదని చెప్పేసి అయితే నేను స్పష్టంగా చెప్పగలను సాయి గారు. రైట్. ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు డాక్టర్ మోహన్ రావు గారు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ ప్రొఫెసర్, ఆయన రాజ్యాంగ నిపుణులు. మోహన్ రావు గారు, దీన్ని ఏ కోణంలో చూడాలి? రాజ్యాంగబద్ధంగా ఎలాంటి అవకాశాలు ఉంటాయి ఇందులో? మీకు లేటెస్ట్ ఇన్సిడెంట్స్ నేను చెప్తానండి. మీరు తెలంగాణ విషయాన్ని కనుక చూస్తున్నట్టయితే ఈరోజు ఈటల రాజేందర్ గారు రాజీనామా చేయబోతున్నారు, తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నారు. నాకంటే ముందు మాట్లాడినటువంటి యొక్క స్పీకర్ మాట్లాడినట్టుగా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి యొక్క టీఆర్ఎస్ ఈటల రాజేందర్ మధ్య ఒక వివాదం అనేది ఉంది. అదేంటంటే టీఆర్ఎస్ నుంచి కనుక ఆయన్ను సస్పెండ్ చేసినట్టయితే ఆయన టీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నారు, కానీ టీఆర్ఎస్ ఆయన్ను సస్పెండ్ చేయలేదు. ఒకవేళ టీఆర్ఎస్ కనుక ఆయన్ను సస్పెండ్ చేసి ఉన్నట్టయితే ఆయన తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సినటువంటి యొక్క అవసరం అనేది లేదు. అంటే ఏంటంటే
ఒక వ్యక్తి పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఆ పార్టీ సస్పెండ్ చేస్తే ఆయన తన సభ్యత్వాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ బీజేపీలో ఈటల రాజేందర్ రావు గారు చేరాలనుకుంటున్నారు కాబట్టి ఆయన ఎందుకంటే శాసనసభ్యుడిగా కంటిన్యూ అయితే యాంటీ డిఫెక్షన్ లా కింద వస్తుంది కాబట్టి ఈరోజు తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయడం అనేది జరుగుతుంది. ఇంకా స్పెసిఫిక్గా మనం డిస్కస్ చేస్తున్నటువంటి యొక్క రఘురామకృష్ణంరాజు విషయానికి కనుక వచ్చినట్టయితే ఎక్కడ కూడా ఆయన యాంటీ డిఫెక్షన్ లా కింద వస్తారు అని నాకైతే అనిపించట్లేదు. ఎందుకు అనిపించట్లేదంటే, ఒకటి, పార్టీ మారినప్పుడు ఆయన ఇప్పటిదాకా పార్టీ మారలేదు. తర్వాత రెండో విషయం కూడా ఏంటంటే, యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం పార్టీ ఆయన్ను సస్పెండ్ చేయలేదు. ఒకవేళ పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసినట్టయితే ఆయన ఎంపీగా కొనసాగేటువంటి అవకాశం అనేది ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, బీజేపీ ఆఫీస్కు పోవడం తప్పని నేను అనుకోవట్లేదండి. బీజేపీ ఆఫీస్కి పోవడం తప్పని నేను అనుకోవట్లేదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ పార్టీ వాళ్ళైనా కూడా అధికార పార్టీతో ఎన్నో పనులు ఉంటాయి. వాళ్ళు తమ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి అంశాలను చర్చించడానికి కానీ, తమ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి యొక్క అభివృద్ధి పనులను గురించి చర్చించడానికి కానీ అధికార పార్టీ ఆఫీస్కి వెళ్ళడం అనేది సర్వసాధారణమైనటువంటి యొక్క విషయం. అది మనం అన్ని చోట్ల కూడా చూస్తున్నాం, అది అన్ని చోట్ల కూడా జరుగుతుంది. ఎందుకంటే అధికార పార్టీతో కార్డియల్ రిలేషన్షిప్ ఖచ్చితంగా అపోజిషన్ ఎంపీస్ కూడా మెయింటైన్ చేయడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక విషయం, పార్టీ ఆఫీసులకు వెళ్ళరు. ఆ పార్టీ ఆఫీసులకి అంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీ టీఆర్ఎస్ వాళ్ళను లేకపోతే కనుక కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఆఫీస్కి వెళ్తారా? లేకపోతే బీజేపీ వాళ్ళు ఇంతకుముందు పవర్లో ఉన్న కాంగ్రెస్ అక్కడ పార్టీ ఆఫీస్కి ఎందుకు వెళ్తారు అన్నది ఇక్కడ పాయింట్. ఒకటి, పార్టీ ఆఫీస్కి మీరు అన్నట్టుగా ఒకటి ఏంటంటే వెళ్ళకూడదు. కాకపోతే ఏంటంటే అక్కడ మంత్రులను కలవడానికి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు మంత్రులతో ఎన్నో పనులు ఉంటాయి వాళ్ళకి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అక్కడ ప్రైమ్ మినిస్టర్ కలవడానికి వెళ్ళి ఉండొచ్చు, ఏదైనా ఒక మంత్రిని కలవడానికి వెళ్ళి ఉండొచ్చు. ఉదాహరణకి మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కనుక తీసుకున్నట్టయితే, మన రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ మంత్రులు కూడా వెళ్ళి ఆయన కలిసేవారు. కాబట్టి అందులో తప్పు ఉందని నేను పెద్దగా అనుకోవట్లేదు. తర్వాత ఇంకోటి, పార్టీ ఆఫీస్కి వెళ్ళి కలిసేవాళ్ళు కాదు, పార్టీ ఆఫీస్ ఉన్నప్పుడు కలుస్తారు, కార్యాలయంలో కలుస్తారు. కానీ ఒకటి, మీరు కాంగ్రెస్ గాంధీ భవన్కి వెళ్ళి కలవరు. గాంధీ భవన్కి వెళ్ళి కలవకపోవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాళ్ళ అపాయింట్మెంట్, అదే కదా ఇక్కడ పాయింట్. మిగతాది కామన్, దానికి ఏం అభ్యంతరం ఉండదు. మెయిన్ పాయింట్ అలా ఓకే, మీరు అన్నట్టుగా అట్లాగే ఉందనుకుందాం. మీరు చెప్పిన ఒకటే కారణం కాదులేండి, అక్కడ మీరు చెప్పిన ఇష్యూస్ ఉన్నాయి కదా. ఇక్కడ ఒక ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, కార్డియల్ రిలేషన్షిప్ పార్టీకి ఒక వ్యక్తికి మధ్య, ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ మధ్య కార్డియల్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఇవన్నీ ఏం రావండి. పార్టీకి వెళ్ళినా కలిసినా కూడా ఎవరు పట్టించుకోరు. కానీ ఒకసారి విభేదాలంటూ మొదలైన తర్వాత ప్రతిదీ కూడా భూతద్దంలో చూడడం అనేది ప్రారంభమవుతుంది. అదే రకంగా రఘురామకృష్ణంరాజు గారి విషయంలో కూడా ఒకటి ఏంటంటే, ఆయనకి జగన్ గారు చేసినటువంటి పనులు తప్పుగా కనిపించవచ్చు. అదేవిధంగా జగన్ పార్టీ వాళ్ళకు కూడా రఘురామకృష్ణన్ గారు చేసినటువంటి యొక్క పనులు తప్పుగా కనిపించవచ్చు. ఇక్కడ ఏంటంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య విభేదాలు వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి సమస్య. ఇందాక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ యాంటీ డిఫెక్షన్ లా కింద రావాలంటే నాకంటే ముందు చెప్పినటువంటి యొక్క స్పీకర్ చెప్పినట్టుగా ఎక్కడైనా ఆయన విప్పును ధిక్కరించారా, పార్టీ యొక్క ఆదేశాలను ధిక్కరించి ఓట్ చేశారా అనేది. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ మనకు పాలిటిక్స్లో ఎథిక్స్ అనేది ఒకటి ఉంది. దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే, ఈ రోజుల్లో ఎవరు కూడా రాజకీయాల్లో ఎథిక్స్ ఫాలో కావట్లేదు. ఎథిక్స్ ప్రకారం ఒకటి ఏంటంటే, ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ విధానాలను ఎవరైనా సరే తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎథికల్గా కనుక మనం చూసినట్టయితే, ఆయన అవుట్రైట్గా కృష్ణంరాజు గారు పార్టీ విధానాలను తప్పు పట్టడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగానే కనుక ఆయన పార్టీ విధానాలను తప్పు పట్టాలి అనుకున్నట్టయితే, ఆయన జగన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి యొక్క నిర్ణయాలు తప్పు అనుకున్నట్టయితే పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చి మాట్లాడవచ్చు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ నిజంగా కూడా పార్టీ చేస్తున్న తప్పు అనుకున్నట్టయితే పార్టీ సమావేశాల్లో దాని గురించి చర్చించి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ మీడియం గురించి ఒక ఇష్యూ రైజ్ చేయడం అనేది జరిగింది. ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయడం అనేది కరెక్టా కాదా అనే ఒక విధాన నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఆయన
తమ అంతర్గత మీటింగులు అంటే పార్టీ మీటింగుల్లో కానీ లేకపోతే వ్యక్తిగతంగా కన్సర్న్డ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ని కలిసినప్పుడు లేకపోతే జగన్ను కలిసినప్పుడు ఈ విధానం తప్పు ఎందుకు తప్పు అనేది చెప్పొచ్చు. కానీ ఒక బహిరంగ చర్చ అనేది జరుగుతున్నప్పుడు ఆ రకంగా క్రిటిసైజ్ చేయడం అనేది మాత్రం నేను వ్యక్తిగతంగా అనుకోవడం ఏంటంటే అది తప్పని. రైట్. జనార్దన్ రెడ్డి గారు ఏమంటారు సార్? ఇక్కడ ఈ రాజకీయం కొత్తగా ఇచ్చినటువంటి కంప్లైంట్ చర్యలో భాగమా? నేను ముఖ్యంగా దీంట్లో లా గురించి ముఖ్యంగా మాట్లాడదలుచుకున్నానండి. మన సుబ్బారావు గారు ఆ పిటిషన్ వేశారు చూడండి, మార్గాన్ భరత్ చీఫ్ విప్ ఎవరైతే వేశారు చూడండి, దాంట్లో బీజేపీ ఆఫీస్కి వెళ్ళిన దానివల్ల మేము ఆయన డిస్క్వాలిఫికేషన్ కోరుతున్నామని చెప్పారు. పచ్చి అబద్ధం అండి. అది ఎక్కడ నా దగ్గర ఉంది, ఎక్కడ బీజేపీ ఆఫీస్ అనేది లేదండి. బీజేపీ ఆఫీస్ అనేది లేదు. తర్వాత ఇంకోటి మన అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ 3/7/2020 ఇచ్చిన ఫిర్యాదు చూడండి సార్. ఫిర్యాదు నా దగ్గర ఉంది సార్, అన్ని పేజీలు చదివాను. 2020 అన్ని పేజీలు చదివాను సార్. ఫిర్యాదుని ఒకసారి తమరు పరిశీలించండి సార్. నేను పరిశీలించే చెప్తున్నాను సార్, అన్ని పేజీలు నా దగ్గరే ఉన్నాయి. మళ్ళీ మీకు కావాలి పంపిస్తా. 3/7/2020 ఆయన్ని డిస్క్వాలిఫై చేయమని భరత్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ నా దగ్గర ఉందా సార్? నా దగ్గర అన్ని చదివే, నేను ప్రతి వర్డ్ చదివే వస్తున్నాను. మీరు అలా అబద్ధాలు చెప్పొద్దండి. డీవీ డిబిట్ లో కూర్చొని లా చెప్పాలి. అబద్ధాలు చెప్తే నా దగ్గర ఉంది, మీరు పంపించేదండి. నా దగ్గర ఉందండి, అది కూడా డిస్ప్లే కూడా అవుతుంది చూడండి. నా దగ్గర రెడీగా ఉంది. ఆయన పార్టీని ధిక్కరించారు. మీ దగ్గరికి ఏ పార్టీ వాళ్ళది ఉందో చూడండి. కంప్లైంట్ ఇచ్చారు ఫస్ట్. ఆ కంప్లైంట్ కాదండి సుబ్బారావు గారు, లాయర్ గా ముందు నేర్చుకోండి. అది ఒక పిటిషన్, కంప్లైంట్ కాదు. పిటిషన్ వేశారు, పిటిషన్, కంప్లైంట్ కాదు అది. లోక్సభ స్పీకర్ స్పీకర్ కి పిటిషన్ వేశారు, కంప్లైంట్ కాదు. ఇప్పుడు దాంట్లో వదిలేసేయండి, మిగతా పాయింట్ దగ్గరికి వెళ్ళండి. అది పిటిషన్, కంప్లైంట్ కాదు, పిటిషన్. తెలుసుకోండి. పిటిషన్ వేశారు, అది మరి కంప్లైంట్ అంటుంటాను మీరు. అండ్ ఆర్టికల్ 120 అండ్ రూల్ 6 and 8(1)(b) కింద ఆ యొక్క పిటిషన్ ఫైల్ చేశారు. సుబ్బారావు గారు డిస్క్వాలిఫై చేయమని చెప్పేసి. సుబ్బారావు గారు కొంచెం ఆగండి. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు కదా, మీరు వినండి. 120 కాదు, 102 ఆర్టికల్ అది సార్. మీరు వినండి సార్, మీరు వినండి, మీరు లా మాట్లాడండి. మరి బార్ కౌన్సిల్ మెంబర్ గా 102 కింద వేస్తే 120 అని చెప్తున్నారు. మీరు ఒకసారి ఆగండి సార్, మీరు ఆగండి. 102 అది అట్నే ఉంటది. ఇది కూడా అలా చెప్పారు. మీరు చెప్పింది వినండి సార్, మీరు వినండి సార్. మనం ఆయన వాదన ఆయన చెప్పనియండి, తర్వాత మీరు మాట్లాడితే అర్థమవుతుంది. ఆర్గ్యుమెంట్ వల్ల తీసుకోవద్దు ఇక్కడ. చెప్పండి జనార్దన్ రెడ్డి గారు, చెప్పండి సార్. మీరు చెప్పాలనుకున్నా చెప్పండి. 10th షెడ్యూల్లో డిఫెక్షన్ లాని 52 అమెండ్మెంట్ చేసి పార్లమెంట్లో ఎనాక్ట్ చేసుకున్నాం. మనం ఎందుకు చేసుకున్నాము? పార్టీలో బీ ఫామ్ ద్వారా ఎన్నికయ్యి తర్వాత కోవట్లుగా మారి ఇలా పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతుంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అవుతుంది. దానికి ఖచ్చితంగా ఎండ్ పెట్టాలని చెప్పి దాంట్లో పార్లమెంట్లో దాన్ని అమెండ్ చేసుకొని లాస్ ఫామ్ చేసుకున్నాం. 102ని మళ్ళీ అమెండ్ చేసుకొని దాంట్లో 52 అమెండ్మెంట్ అది 1985లో. దాని తర్వాత జరిగినటువంటి లేటెస్ట్ డిస్క్వాలిఫికేషన్ శరత్ యాదవ్ గారు ఆల్రెడీ చెప్పారు. ఆయన చేసింది ఏంది? విప్పు ధిక్కరించాలి. ఆయన ఒక ర్యాలీలో పాల్గొన్నారు. ఒక ర్యాలీలో పాల్గొంటేనే ఆయన మీద రాజ్యసభలో ఇప్పటి చైర్మన్ గారు అయినటువంటి గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు ఆయన డిస్క్వాలిఫై చేశారు 45 డేస్లో. దాని మీద ఆయన హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆ డిఫెక్షన్ లాస్లోనే మనం పెట్టుకున్నాం. ఈ హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ దీంట్లో ఇంటర్ఫియర్ అయ్యేదానికి లేదు. అది ప్రొసీడింగ్స్ ఆఫ్ పార్లమెంటు, ప్రొసీడింగ్స్ ఆఫ్ హౌస్ కిందే వస్తాయి కాబట్టి దాంట్లో కోర్టులకి ఎలాంటి ఇది లేదని చెప్పి దాంట్లోనే మనం రాసుకున్నారు ఆ డిఫెక్షన్ లాస్లో. కాబట్టి ఆయన కేవలం బంగ్లా ఖాళీ చేసేదానికి, శాలరీస్ పొందేదానికి ఒక చిన్న ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్లో చిన్న రిలీఫ్ తీసుకున్నారు శరత్ యాదవ్ గారు. అంతేగాని ఇది చాలా పవర్ఫుల్ యాక్ట్ అండి. దీంట్లో పార్టీకి ఎవరైనా ధిక్కార స్వరం వినిపిస్తే ఖచ్చితంగా వాళ్ళని స్పీకర్గా ఆ హౌసు, లోక్సభ అయితే లోక్సభ కానీ, రాజ్యసభ అయితే రాజ్యసభ కానీ, ఇక్కడ శాసనసభ వీటిల్లో ఎక్కడైనా కానీ ఆ హౌస్లో వాళ్ళకి స్పీకర్కి ఖచ్చితమైనటువంటి పవర్స్ ఉన్నాయి. దీంట్లో విప్పు ధిక్కరించాలని ఎక్కడా లేదండి లాస్లో. ధిక్కార స్వరం ఆయన వాలంటరీగా ఎప్పుడైతే పార్టీ నుంచి బయట పోవాలనుకున్నప్పుడు చేసేటువంటి చర్యలు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఏం చేస్తున్నారు? పార్టీ మేనిఫెస్టోని వ్యతిరేకించారు, పాలసీని వ్యతిరేకించారు,
పబ్లిక్గా వస్తున్నాడు, ఆయన టీవీలో వస్తున్నాడు, పత్రికల్లో వస్తున్నారు, అవన్నీ కూడా రాశారు. ఇంగ్లీష్ మీడియం అనేది ఒక పార్టీ యొక్క మేనిఫెస్టోలో ఉన్నది, దాన్ని వ్యతిరేకించారు. అదేవిధంగా టీటీడీ భూములు అమ్ముతున్నారని ఒక తప్పుడు ప్రచారం చేశారు, అది వాస్తవం కాదు. అలాంటి చర్యలు చాలా చేస్తున్నాడు. తర్వాత అధినాయకుడిని బొచ్చులో లీడర్షిప్ అలాంటి మాటలు కూడా వాడాడు. అవన్నీ కూడా క్లిప్పింగ్స్ స్పీకర్కి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆయన వాలంటరీగా ఆయన బయటికి వెళ్ళాలనుకుంటున్నారు. మార్గం మాత్రం ఆయన ఏ మార్గం ఎన్నుకున్నారని తెలియలేదు. కాబట్టి ఇది కరెక్ట్ ప్రొసీజర్. స్పీకర్ గారు ఖచ్చితంగా ఆయన ఇవాళ అమిత్ షాని కలిసి వచ్చిన తర్వాత ఈ రిప్రజెంటేషన్ మళ్ళీ ఇవ్వటం, గతంలో ఒకటి ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఇవ్వడం అనేటువంటి దాని వెనకాల ఏమన్నా అమిత్ షా నుండి పరోక్ష హామీ లభించిందా? సార్ ఒకటి నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలి, లా చెప్పదలుచుకున్నాను. ఒక పిటిషన్ మనం ఫైల్ చేసాం, స్పీకర్ దగ్గర ఒక పిటిషన్ మనం ఫైల్ చేసాం. సుమారు సంవత్సరంగా అది పెండింగ్ ఉంది, కారణాలు ఏమైనా కావచ్చు. దాన్ని సత్వరంగా పరిష్కరించమని మళ్ళీ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ టైం కాదు, గత 6 నెలల క్రితం కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆయన ఎప్పుడైతే ఆయన సంవత్సరం క్రితమైన చర్యలకి ఆ తర్వాత ఈ రచ్చబండ అని చెప్పి ఎల్లో మీడియాలో కూర్చొని ఆయన చేస్తున్నటువంటి యాగి ఉంది, ఆ యాగి మీద కూడా మళ్ళీ ఇది చాలా ఎక్కువ అవుతుంది అని చెప్పి ఆయనకి షోకాజ్ నోటీస్. డౌట్ ఏంటంటే, చెప్పండి, ఒక ప్రజాప్రతినిధి ప్రజలకు జవాబుదారీనా పార్టీకి జవాబుదారీనా? ఖచ్చితంగా ప్రజలకి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి జవాబుదారీ. కానీ దాన్ని జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయం ప్రజాద్రోహం అని అది నేను చెప్తున్నాను. నన్ను కలవడానికి కూడా ముఖ్యమంత్రి ఒప్పుకోవట్లేదు కాబట్టి నేను మీడియా ముందుకు వస్తున్నాను, నన్ను ఎన్నుకున్నది ప్రజలు కాబట్టి వాళ్ళకి నేను జవాబుదారీ కాబట్టి ఇలా చేస్తున్నాను అంటున్నారు. ఆయన ఖచ్చితంగా మేనిఫెస్టోని వ్యతిరేకించిన, ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఖచ్చితంగా పార్టీ నుంచి బయటికి పోయే హక్కు ఆయనకు ఉంది. ఆయన రిజైన్ చేసి పోవచ్చు, అది ఆయనకు ఉండేటువంటి. అలాంటి ఏమైనా ఆయనకు ఉంటే ఆయన నా మాట వింటలేదు, నన్ను బయటికి వెళ్ళిపోవాలి, పార్టీ నుంచి వెళ్ళిపోండి. నేనేమి ఎంపీకి రాజీనామా చేయమని అడగలేదే. సస్పెండ్ చేస్తే వెళ్తాడు కదా, సస్పెండ్ చేస్తే స్టే తెచ్చుకుంటాడండి, సస్పెండ్ చేస్తే ఆయన స్టే తెచ్చుకుంటాడు. ఇంకా ఆయన స్పీకర్ దగ్గర కూడా ఆ పిటిషన్ పెండింగ్ పడద్దు, అది ఛాలెంజ్ చేస్తానంటారు. ఇవన్నీ టెక్నికల్ గ్రౌండ్స్. ఇది ప్రజాస్వామ్యంలో సుబ్బారావు గారికి బాగా తెలుసు, ఆయనకి ఎందుకు తెలియదు. సస్పెన్షన్ ఎందుకు చేస్తారండి? సస్పెండ్ చేస్తే ఇది పెండింగ్లో ఉంటుంది, తర్వాత డిస్మిస్ చేయాలి. ఆయనకి షోకాజ్ నోటీస్ ఇచ్చాం, షోకాజ్ నోటీస్ ఇస్తే ఆయన ఏమి ఇచ్చాడు రిప్లై? ఆయన అసలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, మీకు ఓన్లీ రిప్లై ఇస్తున్నాను ఇచ్చాడు. ఏంటి ఆయన ఇచ్చిన రిప్లై? వైఎస్ఆర్సీపీ అని పేరు పెట్టారు, అది కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు అనేది రిప్లై, ఆయన ఇచ్చిన రిప్లై. అదేమైంది? ఢిల్లీ హైకోర్టులో ఆ పిటిషన్ కూడా కొట్టేశారు. ఆయన మళ్ళీ ఇంకొక కోవర్ట్ని పెట్టి మళ్ళీ ఆడొక పిటిషన్ వేయించాడు, డిస్క్వాలిఫై చేయండి, అది వైఎస్ఆర్సీ పార్టీ అని పేరు పెట్టుకున్నారని చెప్పి. సో ఇవన్నీ ఏంటి? వెనకాల దీనికి ఒక పెద్ద కుట్ర కోణం, కొన్ని పార్టీల సపోర్ట్ ఉంది, కొన్ని వర్గాల సపోర్ట్ ఉంది ఆయనకి. ఆయన చేస్తున్నాడు, రాజ్యాంగానికి వ్యతిరేకంగానే చేస్తున్నాడు. రాజ్యాంగంలో అదే కదండి, 102 క్లాస్ 2లో ఏమి అమెండ్ చేసుకున్నాము? ఇది రాజ్యాంగాన్ని ధిక్కరించడమే, పార్టీ యొక్క అధిష్టానాన్ని ధిక్కరించడం, పార్టీ అధిష్టాన నాయకుడిని తిట్టడం, పత్రికల్లో పబ్లిక్గా చేయడం. ఆయన వాలంటరీ ఈ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ది పార్టీ, అది వాస్తవం. సాంబశివరావు గారు, రైట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. సాంబశివరావు గారు, ఇవాళ మొత్తం మళ్ళీ మీ వైపుకి తిరిగింది. అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఒక ఇంటర్నల్గా ఒక అరగంట దాకా కూర్చున్నారు, టోటల్గా 90 నిమిషాలు కూర్చున్నారు. ఆ తర్వాత వచ్చి మర్చిపోయినటువంటి పిటిషన్ మళ్ళీ ఇచ్చారు. అంటే ఏమన్నా మీ వైపు నుండి హామీ వచ్చింది అనుకోవచ్చా, లేదా రఘురామకృష్ణరాజు మీ మనిషి అన్నటువంటి మరొక కాన్సెప్ట్ ఇందాక సుబ్బారావు గారు రైట్ చేసినటువంటి విధంగా ఆ విధంగా రక్షించబడుతున్నారని చెప్పి ఏమన్నా ముఖ్యమంత్రి గారు మీ నోటీసుకి తీసుకొచ్చారా? సాయి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఐ థింక్ ఇక్కడ జరుగుతున్నది మనందరికీ తెలుసు. మనందరి టైం వేస్ట్ చేయడానికి ఇదొక ప్రక్రియ నడుస్తుంది. ఈ ప్యానెల్లో ఉన్న అందరికీ తెలుసు, రఘురామకృష్ణరాజు గారు ఆన్ ఎథికల్ గ్రౌండ్స్ తప్పు పని చేస్తున్నాడు. కానీ లీగల్ సిస్టమ్ను అడ్డు పెట్టుకుని ఒక పోరాటం చేస్తున్నారు. ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ అదే చేస్తుంది, రఘురామకృష్ణరాజు గారు అదే చేస్తున్నారు. ఇట్స్ దట్ సింపుల్. ఇప్పుడు దానికి మనం కానీ ప్రజలు కానీ అనేక రకాలుగా వాళ్లకు తోచిన విధంగా వాళ్ళ పర్సెప్షన్స్ను బట్టి డిస్కస్ చేసుకుంటున్నారు. రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతూ ప్రతి సందర్భంలో కూడా, చాలా సందర్భాల్లో, కొన్నిసార్లు అనలేదేమో కానీ, మా నాయకుడు, మా నేత, నాకు చాలా ఇష్టం, మా జగన్మోహన్ రెడ్డి గారు అంటూ మాట్లాడతాడు. ఎందుకు?
ఆయన్ని సస్పెండ్ చేయకుండా చూసుకోవటానికి కావచ్చు, లేదంటే ఇలాంటి లా ఎక్కడన్నా ఏదన్నా పాయింట్లో ఆయన తప్పుకోవడానికి అవకాశం ఉంటుందని కావచ్చు. ఆయనకి వైఎస్ఆర్ పార్టీ విధానాలు నచ్చటం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు నచ్చటం లేదు. కాబట్టి మేబీ నాకు వద్దులే, దీంట్లో వద్దులే, నెక్స్ట్ టైం ఏదైనా ఉంటే మళ్ళీ ఎంపీగానో ఎమ్మెల్యేగానో గెలుస్తాను అనుకోవడం అనేది ఈజ్ దట్ సింపుల్. ఆయనకి ఏమొస్తుంది దీంట్లో? నేను ప్రజల తరఫున పోరాటం చేస్తున్నాను, ఒక ఎంపీగా పోరాటం చేస్తున్నాను అంటున్నారు. ఎంపీగా పోరాటం చేయటానికి మీకున్న వేదిక మీ దొడ్లో ఉన్న చెట్టు కాదు, ఆ 2, 3, 4 ఛానల్స్ కాదు, మీకు ఈ దేశంలో ఉన్న అత్యున్నతమైనటువంటి హౌస్లో మాట్లాడే అవకాశం ఉంది. మీరు సీఎం గారితో మాట్లాడవచ్చు, స్పీకర్ గారితో మాట్లాడవచ్చు, ఇక్కడ స్టేట్లో గవర్నర్ గారితో మాట్లాడవచ్చు, సెంట్రల్లోకి వెళ్తే, యూనియన్లోకి వెళ్తే మీరు ఎవరినైనా కలవచ్చు, ఎవరితోనైనా మాట్లాడవచ్చు. ఐ థింక్ ఈ దేశం మన రాజ్యాంగం ఇచ్చినటువంటి విస్తృతమైన అధికారాలను మనం మాట్లాడతాం చూసారా, అది ఎంపీలకు చాలా ఇచ్చింది. ఎంపీకి బహుశా ఇంకా ఏ అదర్ ఎలక్టెడ్ మెంబర్స్ కూడా అన్ని అవకాశాలు లేవు. అన్ని అవకాశాలు ఉన్న ఎంపీ గారు ఎక్కడ మాట్లాడుతున్నాడు? చెట్టు కింద మాట్లాడుతున్నాడు, అసభ్యకరమైన పదజాలం వాడుతున్నాడు. పార్టీ ఏదైనా కావచ్చు, ఆయన రాజకీయం ఏమైనా కావచ్చు, ఆయన ఇంటెంట్ ఏమైనా కావచ్చు, సభ్య సమాజం దాన్ని తప్పు పడుతుంది. అది మనందరికీ అర్థమైంది, మనందరికీ గుర్తుంది, తెలిసింది. అయితే నేను తెలుగుదేశం పార్టీ కాబట్టి, నేను బీజేపీ కాబట్టి, నేను వైఎస్ఆర్ కాబట్టి, నేను ఫలానా కాబట్టి దీన్ని ఇలా విశ్లేషిస్తున్నాం. మన విశ్లేషణలోనే తేడా ఉంది. వాళ్ళ ఇంటెంట్ ఈజ్ వెరీ 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 క్లియర్. జగన్మోహన్ రెడ్డి గారిని డిఫేమ్ చేయటం, వైఎస్ఆర్ పార్టీని డిఫేమ్ చేయటం, ఆయనకి అనుకూలంగానో లేదో ఇంకొకరికి ఆయన సపోర్ట్ చేసుకోవటం, దానికి ఈ ఎంపీ పదవిని అడ్డు పెట్టుకోవడం అనేది హిపోక్రిటికల్. ఆయన సైడ్ నుంచి అది నా అభిప్రాయం. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము సస్పెండ్ చేస్తే ఈయన ఏదో పార్టీలోకి వెళ్ళిపోతాడని భయపడటం కానీ, లేదంటే మళ్ళీ ఎలక్షన్స్ రావాల్సిన పరిస్థితి వస్తే మనం గెలుస్తాము, ఓడిపోతాం అనే భయం కానీ, ఇవన్నీ ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ఒక్కటి తప్ప మిగతా అన్ని చేస్తున్నారు. ఇది దీనికి ఇప్పుడు మనం ఏంటంటే, మనం ఏదో మనకు తోచిన విధంగా మనం విశ్లేషించుకుంటున్నాం, అంతకంటే ఏం సీరియస్ మ్యాటర్ లేదని నా అభిప్రాయం. అమిత్ షా గారిని కలిసిన తర్వాత వీళ్ళు మళ్ళీ రిక్వెస్ట్ చేశారా, అమిత్ షా గారికి ముందు చేశారా, గతంలో పిటిషన్లో ఏముంది, ఆ పిటిషన్ మీద స్పీకర్ గారు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది ఐ థింక్ లీగల్ గా సుబ్బారావు గారును జనార్దన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఐఎమ్ నాట్ ఎ లాయర్, ఐఎమ్ నాట్ ఎ లీగల్ ఎక్స్పర్ట్, నేను దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు. బట్ ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరు తప్పు చేస్తున్నారు, ఇద్దరు దీన్ని కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు. సరే, అంటే ఇక్కడ దీంట్లో ఏంటంటే మాదే రైట్ సంబంధం ఉంది అనేది మీ పార్టీ చెప్పాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఇవాళ రోజున ఆయన ప్రతిసారి కూడా కేంద్ర నాయకులు, కేంద్ర కేబినెట్లో ఉన్నటువంటి మంత్రుల దగ్గరికి ఈజీగా వెళ్ళిపోతుంటారు, రాష్ట్ర ప్రభుత్వం మీద కంప్లైంట్లు ఇస్తూ ఉంటుంటారు. రెండో వైపున వచ్చేటప్పటికి ఇవాళకి కూడా ఇప్పుడు శరద్ యాదవ్ విషయంలో ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి నితీష్ కుమార్ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. ఇక్కడ ఈయన విషయంలో ఎయిదర్ రైట్ ఆర్ రాంగ్, ఆయన యాక్షన్ తీసుకోవాలా లేదా, ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు తీసుకుంటున్నాం అనేది చెప్పాలి కదా ఎథికల్గా ప్రభుత్వము. రెండో పక్కన ఆయన విమర్శలు చేస్తున్నటువంటి ఆయనకి ఘన స్వాగతం పార్టీలో లభిస్తుంది. సోమవీర్రాజు గారికి అపాయింట్మెంట్ కావాలంటే 100 సార్లు అడగాలేమో, కానీ ఆయన చాలా ఈజీగా యాక్సెస్ ఉంటుంది. అది ప్రజలకు వెళ్తున్న సంకేతమే డిఫరెంట్. ఇందాక అడిగిన పాయింట్ అదే, ఇందాక సుబ్బారావు గారు కూడా విస్తృతమైన ప్రివిలేజెస్ లో ఏ ఎంపీ అయినా ఎవరినైనా కలవడానికి అవకాశం ఉంది. సర్కమ్స్టాన్షియల్ గా మనకు అలా అనిపిస్తుంది. నేను అదే అంది, మన పర్సెప్షన్స్ లో నుంచి మాట్లాడుకుంటున్నాం, కానీ అక్కడ జరుగుతున్నది ఏంటి? లీగల్ గా ఇప్పుడు లాయర్స్ తల ఒక మాట మాట్లాడుతున్నారు, దానికి ఒక అంతు దొరికేటట్లేదు. ఎథికల్ గా దానికి ఒక మార్గం ఉంది, కానీ ఎథికల్ గా ఉన్నంత మాత్రాన స్పీకరు చేయగలడా లేదో నాకు తెలియదు. ఇప్పుడు ఎథిక్స్ వేరు, లా వేరు. కాబట్టి ఆయన ఏమంటాడు, నేను చేయలేను, ఇప్పుడు కాదు, నేను ఎక్స్ప్లెనేషన్ అడగాలి, ఇంకో వివరణ అడగాలి అంటాడు. ఇలాంటి సందర్భాల్లో మనం చేయగలిగింది ఏంటంటే, బేసిక్గా రాజ్యాంగంలో ఏం చెప్తున్నారు, ఒక మెంబర్ ఎప్పుడు ఎలిజిబుల్ అని చెప్తున్నారు, ఎప్పుడు డిస్క్వాలిఫికేషన్కి ఎలిజిబుల్ అని చెప్తున్నారు, అంటే ఎప్పుడు అతను క్వాలిఫైడ్, ఎప్పుడు డిస్క్వాలిఫైడ్. అలాగే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ హౌస్ రూల్స్ కూడా ఉంటాయి. హౌస్ రూల్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. దానికి తోడు ఈ రెండింటికి తేలిన విషయాలు ఏదన్నా బయటకు వెళ్ళినప్పుడు, కోర్టుకు వెళ్ళినప్పుడు, దీనికి అనుబంధమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు కోర్టులు కూడా కొన్ని కామెంట్స్ చేస్తాయి, కోర్టులు కూడా కొన్ని తీర్పులు ఇస్తాయి. వీటన్నిటిని మనం దగ్గర పెట్టుకుని చూసుకోవాలి.
ఏ కేసుని ఇంకో కేసుతో పోల్చడానికి లేదు. శరద్ యాదవ్ కేసు ఇస్ డిఫరెంట్, రఘురామకృష్ణరాజు గారి కేసు ఇస్ డిఫరెంట్. ఈ రెండింటిని పోలుస్తూ చేస్తే మనం రాజకీయం అయిపోద్ది. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దాట్. ఇప్పుడు ఇలాంటప్పుడు నేను రాజ్యాంగం చూస్తున్నాను, అదేదో 5-6 పాయింట్స్ రాశారు వాళ్ళు. ఆయన మెంటల్గా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటేనో, ఫైనాన్షియల్గా ఇన్సాల్వెంట్ అయితేనో, లేదంటే 2 సంవత్సరాలపై ఏదైనా శిక్ష అర్హుడైతేనో, శిక్ష పడితేనో, అర్హుడు కాదు, సుప్రీంకోర్టు రూలింగ్ ఉందట. ఇలా ఒక 7-8 పాయింట్లు ఉన్నాయి. ఈ 7-8 పాయింట్ల మీద కూడా ఆయన్ని డిస్క్వాలిఫై చేయడానికి అవకాశం లేదు. ఐ థింక్ స్పీకర్ ఆఫ్ ద హౌస్ అలాంటి పాయింట్స్ మీద బేస్ అవుతాడు. కానీ రచ్చబండలో ఏం జరిగింది, పలానా టీవీ ఛానల్లో ఏం జరిగింది, వీళ్ళు ఎందుకు తిట్టుకుంటున్నారు, ఎందుకు మాట్లాడుకుంటున్నారు అనేది ప్రాబబ్లీ విల్ నాట్ బేర్ డైరెక్ట్లీ ఆన్ హిస్ డెసిషన్. నంబర్ 1 లీగల్గా. ఇప్పుడు ఇక అది కాకుండా చేయాలి మనం. అది కాకుండా చేయాలంటే జనం అంతా తిట్టుకుంటున్నారు, నీ భాష బాగుండలేదు, నువ్వు మార్చుకోవాలని చెప్పేసి పదే అన్నిసార్లు అందరూ చెప్తానే ఉన్నారు. ఆయన మారట్లేదు. సో హీ వాంట్స్ టు స్ట్రెచ్ దిస్ ప్రాసెస్, హీ వాంట్స్ టు స్ట్రెచ్ ద ఐడియాస్ ఆఫ్ లా. మన చట్టాలు ఏంటి, దాన్ని స్ట్రెచ్ అనుకుంటూ ఉండుండొచ్చు. కొంతమంది అలా కూడా చేస్తారు. అసలు ఈ చట్టాన్ని చూద్దాం, దీని సంగతి చూద్దాం అనుకుంటారు, ఎంతవరకు వెళ్ళిద్దో. సో యాంటీ డిఫెక్షన్ లాని స్ట్రెచ్ చేయాలనుకుంటున్నాడా, దాంట్లో ఏమైనా అమెండ్మెంట్స్ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాడా, అంత విశాల హృదయంతో ఆయన ఏమైనా ట్రై చేస్తున్నాడా నాకు తెలియదు. ఏదేమైనా దీన్ని బీజేపీకి ముడిపెట్టడం, బీజేపీ వాళ్ళు ఏదో ఆయనకి ఏదో ప్రొటెక్ట్ చేస్తున్నారు అనుకోవటం అనేది ఐ థింక్ ఈ డిస్కషన్స్ ని, ఈ ఆర్గ్యుమెంట్స్ ని షార్ట్ సర్క్యూట్ చేయటం అని నేను అనుకుంటున్నాను. ఇది సాయి గారు ఒక్క మాట, మనకు ఒక సామెత ఉంది కదా, పుర్రికో బుద్ధి అని. 140 కోట్ల మందికి 140 కోట్ల బుద్ధులు ఉన్నాయి. రాజ్యాంగం కానీ, చట్టాలు కానీ, పార్లమెంటు ప్రొసీడింగ్స్ ఏమైనా సరే వాళ్ళు కామన్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుకుంటారు, కామన్ గా అందరికీ పనికొచ్చే విషయాలు మాట్లాడుకుంటారు. కానీ ఎక్స్ట్రీమ్ విషయాల గురించి చట్టాలు ఎవరు చేయరు. ఐ థింక్ ఇన్ రీసెంట్ ఈ 15 ఏళ్లలో నేను గమనించిన దాంట్లో రఘురామకృష్ణరాజు గారి కేసు ఎక్స్ట్రీమ్ కేసు అని నేను అనుకుంటున్నాను. ఆయన పదజాలం కానీ, ఆయన భావజాలం కానీ, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు కానీ, ఆయన ఇంటెన్షన్స్ కానీ అన్నీ కూడా కొద్దిగా ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి. ఆ ఎక్స్ట్రీమ్స్ అనేవి ఈ చట్టాలు క్యాప్చర్ చేయడం కష్టం. ఇవాళ ఈయన వరకు మనం ఏదైనా అమెండ్మెంట్స్ చేసుకున్నా ఈయన తలదన్నేవాడు ఇంకోడెవడో పుట్టుకొస్తాడు. కాబట్టి అవన్నీ కేసు బై కేసు ప్రజలే నిర్ణయిస్తారు. కాబట్టి కొద్దిగా సమయం అవసరం. ఇప్పుడు కాకపోతే ఇంకో 4-5 ఏళ్ల తర్వాత ఆయన ఏం చేస్తారో ప్రజలే చేయాలి. ప్రజలకు అందరికంటే పవర్ఫుల్ ప్రజలే. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. మేబీ పార్లమెంట్ లో ఏం జరగదంటారు. వాళ్ళు లీగల్ గా పోవాలి కదా. స్పీకర్ గారికి కూడా బౌండరీస్ ఉన్నాయి కదండి. స్పీకర్ గారు ఆ బౌండరీస్ లో చేయగలరో లేదో నాకు తెలియదు. మన జనార్దన్ రెడ్డి గారు చెప్పారు, సుబ్బారావు గారు చెప్పారు, వాళ్ళు చేయగలరా, చేయడానికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, అండర్ వాట్ సిచ్యువేషన్స్ దే కెన్ డూ ఇట్. వీళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి చేస్తారు. శరద్ యాదవ్ గారిని డైరెక్ట్ గా కంపేర్ చేసి మాట్లాడుకోవడం అనేది ఈజ్ ప్రాబబ్లీ ఈజ్ నాట్ రైట్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ శరద్ యాదవ్స్ కేస్ ఆల్సో. ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళే చెప్పాలి మనకి, జనార్దన్ రెడ్డి గారు కానీ, సుబ్బారావు గారు కానీ చెప్పాలి. ఎగ్జాక్ట్లీ అతన్ని డిస్క్వాలిఫై చేయడానికి ఉన్న పరిస్థితులు, ఆ ప్రొసీడింగ్స్ వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయమండి. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి, మనకు అర్థం అవుతుంది. లేదంటే ప్రొఫెసర్ మోహన్ రావు గారు ఆల్సో కెన్ హెల్ప్ దట్. రైట్. పురుషోత్తం రెడ్డి గారు. సార్, ఇప్పుడు ఒకటి ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి రాజకీయంగా ఉంది, రెండోది సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నాయి. ఈ అనర్హత వేటుకు సంబంధించినంత వరకు విచ్చలవిడిగా స్పీకర్ కార్యాలయంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారు అని ప్రతి సందర్భంలో మనం రుజువు అవుతాయి. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా సందర్భాలు మనం చూసాం. విడిపోయిన తర్వాత 2014-2019లో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్ళిన వాళ్ళ పట్ల ఎంత హడావుడి జరిగిందో మీరు చూశారు. ఒక దశలో స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానాన్ని వైసీపీ ప్రవేశపెట్టింది. వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు సింగిల్ డేలోనే స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని చర్చగా ఆహ్వానించేశాడు. దాని ఉద్దేశం ఆ రోజు ఉదయం చర్చ, సాయంత్రానికి ఓటింగ్. కానీ వైసీపీ ఉద్దేశం ఏంటి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో పదే ప్రస్తావించారు, మాకు ఒక హక్కు ఉంది, మా నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి నోటీస్ ఇస్తాము, వాళ్ళకి నుంచి సమాధానం తీసుకుంటాము, వాళ్ళ ఆదరవ అంటే నోటీసు కూడా ఇవ్వకుండా. నేనేమి ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, అనర్హత పిటిషన్ వేయాలంటే ఇప్పుడు వైసీపీ ఏం చేయాలి? రఘురామకృష్ణరాజు గారి పైన కేంద్రానికి వ్యతిరేకంగా రాజకీయ నిర్ణయం తీసుకొని ఆయనకు ఒక నోటీస్ ఇచ్చి విప్పు జారీ చేసి
దానికి భిన్నంగా ఆయన ప్రవర్తిస్తే ఆయన ఆ అవకాశం కూడా ఇవ్వరు అని నేను అంటాను. అందుకు ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ. ఆ రోజు స్పీకర్ గారికి వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాస తీర్మానం ఉద్దేశం ఏంటంటే వైసీపీ నుంచి వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యేలకి నోటీస్ ఇచ్చి విప్పు ఇచ్చి దాన్ని ధిక్కరించేట్టుగా చేసుకొని రద్దు చేయించుకోవాలని. ఏం చేశాడు శివప్రసాదరావు గారు? తెలివిగా ఆ రోజు ఉదయమే చర్చ టేకప్ చేసేసాడు, సాయంత్రానికి కూడా. అంటే వాళ్ళు ఎవరికి నోటీస్ ఇవ్వడానికి అవకాశం లేని సమయాన్ని ఆయన క్రియేట్ చేసినాడు. ఇంకా ఇది ఈ సాంప్రదాయం అమలైన తర్వాత ఈ ఏదైతే చట్టంలో ఇద్దరు లాయర్లు చెప్పారు కదా, అనర్హత పిటిషన్ వేయాలంటే, డిస్క్వాలిఫై కావాలంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, విప్పు ధిక్కరించే అవకాశం కూడా ఇవ్వరు. అప్పుడు ఏం చేస్తాం? కాబట్టి ఇది జరుగుతున్న ప్రాక్టీస్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. రేపు లోక్సభలో కూడా బీజేపీ వాళ్ళు అనుకుంటే ఇదే చేయడానికి గ్యారంటీ ఉంది. ఆ రోజు నోటీస్ ఇవ్వకుండా టైం తీసుకుంటే ఏం చేస్తారు? అంటే ఇట్లాంటి ప్రశ్నలన్నీ ఉత్పన్నం అవుతాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కానీ ఢిల్లీలో కానీ సాంప్రదాయాలు, నాకు ఒక డౌట్ ఏంటంటే, సాంప్రదాయం అంటే అర్థం ఏంటంటే బుద్ధి పుట్టినట్టు వ్యవహరించడం కాదు కదా. ఈ రోజు ఒక తీర్పు ఇస్తే రేపు ఆ తీర్పు అమలు కాదా? ఈ రోజు వెంకయ్య నాయుడు గారు 2 తీర్పులు ఇచ్చినాడు. మనం గమనంలో పెట్టుకుంటాం. ఒకే విషయం గురించి మనం మాట్లాడుతున్నాం. ఒకటి శరద్ యాదవ్ సంబంధించి ఒకటి ఇచ్చాడు. రెండోది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక కీలకమైన అంశం చర్చనీయాంశం చేయాలి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు గుర్తుగా మెజారిటీ ఎంపీలు బీజేపీలో చేరిపోయినారు. దాన్ని యాక్సెప్ట్ చేశాడు. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, ఒకవేళ ఒక పార్టీ నుంచి డిస్క్వాలిఫై రఘురామ్ మన కనకమేడల గారు తెలుగుదేశమా, వాళ్ళు తెలుగుదేశం మెర్జ్ అయిపోతే దానికి భిన్నంగా ఉన్న కనకమేడల గారు డిస్క్వాలిఫై చేయాలి. కానీ ఆయన తెలుగుదేశం అంటాడు, వీళ్ళు కూడా వాళ్ళు చేస్తారు. అంటే ఎక్కడన్నా సాంప్రదాయం కానీ నైతికత కానీ చట్టబద్ధం ఉందా? ఒకటి అధికార పార్టీకి అనుకూలంగా స్పీకర్ కార్యాలయాన్ని చైర్ని వాడుకోవడం. మామూలు భాషలో చెప్పాలంటే ఇది ఈ తరహా రాజకీయాలు జరుగుతున్నప్పుడు, ఇంత పబ్లిక్ గా ఇన్వాల్వ్ అయినప్పుడు పెద్ద స్థాయిలో కూర్చున్న వాళ్ళు రఘురామకృష్ణరాజు కేసుని సాంకేతికంగా అయితే పరిష్కారం కాదు. ఈ అనుభవాలని మనకు అదే చెప్తున్నాయి. జరగాల్సింది రెండు అవకాశాలు. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి అర్థం చేసుకోవాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తనకున్న విశేష అధికారాన్ని తన పార్టీకి అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రకంగా వాడుకుంటా ఉంది స్పీకర్ కార్యాలయాన్ని, రెండో సందర్భంలో ఇంకో రకంగా రూల్స్ మాట్లాడుతూ ఉంది అనేది మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. అప్పుడు వైసీపీ ఏం చేయాలి? అన్ని విషయాల్లో వాళ్ళకి సపోర్ట్ చేయడం మానేసి రాజ్యసభలోనూ అవకాశం వచ్చినప్పుడు వ్యతిరేకంగా విప్ జారీ చేసి ఓటింగ్ కి సిద్ధపడాలి. వీటి పద్ధతిగా రాజకీయంగా నైతికంగా వ్యవహరించేది అంటే ఆ పద్ధతిలో చేసుకోవాలి. లేదా వాళ్ళకి భిన్నంగా కొన్ని తీర్మానాలు చేసి వాళ్ళకి వ్యతిరేకంగా విప్పు ఉల్లంఘించే పద్ధతులన్నా మీరన్నా మోటివేట్ చేయాలి. ఆ పని వైసీపీ చేయకపోతే బీజేపీ వాళ్ళు ఇనే పరిస్థితి కనపట్ల. బీజేపీ ఇంటెన్షన్ దీంట్లో ఉందా లేదా ఖచ్చితంగా కనిపిస్తుంది మనకు. ఆయనకు వై కేటగిరీ భద్రత ఇచ్చే విషయంలో మనం చూసినప్పుడు ఆల్ ఆఫ్ అనేది చేశారు, ఆయనకి అవకాశాలు ఇస్తున్నారు. కనీసం స్పీకర్ కి ఒక పార్టీ ఇచ్చినప్పుడు కనీసం ఆయన నోటీస్ సమాధానం వచ్చినట్టు నోటీస్ ఇవ్వట్లేదు. ఇవన్నీ క్లియర్ గా మనకు కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా వాళ్ళు ఎంకరేజ్ అంటే కానీ జరుగుతున్న దాన్ని వేడుక చూస్తున్నారు. ఏ మేరకు ఉపయోగం ఉంటే ఆ మేరకు మనకు ఉపయోగం కదా అనే పద్ధతిలో కేంద్ర నాయకులు బీజేపీ వ్యవహరిస్తా ఉన్నది క్లియర్. అంటే వైసీపీ వాళ్ళు ఒక రాజకీయ నిర్ణయం తీసుకుంటే తప్ప దీనికి పరిష్కారం నాకైతే అనపట్లేదు. భారతీయ జనతా పార్టీ కూడా పైకి చెప్తున్న విశ్వసనీయతకు, పైకి చెప్తున్నటువంటి విలువలకు, అది తెలుగుదేశం పార్టీలు చేర్చుకోవడంలో కానీ, శరద్ యాదవ్ కంప్లైంట్ లో కానీ, రఘురామకృష్ణరాజు గారి డిస్క్వాలిఫికేషన్ విషయంలో నాంచుడు ధోరణి కానీ పూర్తిగా స్పీకర్ కార్యాలయాన్ని గతంలో వివిధ రాష్ట్రాల్లో ఎట్లయితే ఆయా అధికార పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్ఎస్ విషయంలో ఎట్లా వ్యవహరించింది, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ఎట్లా వ్యవహరిస్తా ఉంది, రేపు ఈరోజు బీజేపీ ఎట్లా వ్యవహరిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ రూపాలు మారుతున్నాయి. కానీ తమ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పుడు ఒక సిద్ధాంతం, తమ పార్టీకి అనుకూలంగా లేనప్పుడు ఇంకో సిద్ధాంతం చెప్తున్నారు. కాబట్టి దీనికి ఒక సమూలమైన ప్రక్షాళన జరగకపోతే మాత్రం చాలా ప్రమాదకర పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. అవకాశం ఉంటే ఈ మొత్తం ప్రక్రియ డిస్క్వాలిఫికేషన్ లో నిబంధనలు మార్చి ఎట్లా ఎలక్షన్ కమిషనే వాళ్ళకి బీఫారాలు ఇచ్చి వాళ్ళ డిక్లరేషన్ ఫామ్ ఇస్తుంది కాబట్టి దాని పరిధిలోకి తీసుకొచ్చి నిర్దిష్ట కాల పరిమితిని విధిస్తే తప్ప స్పీకర్ కార్యాలయంలో ఇది వ్యవహారం ఉన్నంత రోజులు నిస్సందేహంగా అధికార పార్టీ వాళ్ళు హుందాగా నైతికంగా వ్యవహరిస్తే తప్ప ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ డిస్క్వాలిఫికేషన్ కి పరిష్కారం దొరకదు. సాంకేతికంగా ఎవరు ఉపన్యాసాలు వాళ్ళు చెప్పొచ్చు, సాధ్యం కాదు. నేను ఉదాహరణగా చెప్పాను, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆ నోటీస్ ఇస్తే కూడా నోటీస్ ఇవ్వలేని టయానికి ఫిక్స్ చేస్తున్నారు. ఇంకెవరు దీన్ని కాపాడలేరు. కాబట్టి టెక్నికల్ గా సాధ్యం కాదు, నైతికంగా పరిస్థితులు బాగలేవు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కి ఆ బాధ్యత అప్పగించేసి ఒక ఫిర్యాదు వస్తే 2-3 నెలలు నిర్దిష్ట కాల పరిమితులు దానిపైన చర్య తీసుకోవాలని కొత్త చట్టం అమల్లోకి వస్తే తప్ప డిస్క్వాలిఫికేషన్ జరిగే ప్రక్రియ జరగదు. అయితే వైసీపీ ఇంకోటి ఆలోచించవచ్చు. నేను అనుకుంటుంది ఏంటంటే వైసీపీ ప్రభుత్వానికి కూడా ఎవరో ఒక ప్రతిపక్షంలో ఉంటారు, తెలుగుదేశం, బీజేపీ, ఎవరో ఒకరు సిపిఐ, సిపిఎం ఉంటారు. కాబట్టి రఘురామకృష్ణరాజు ఉంటే వాళ్ళు కూడా పోయిందే ఉంది, ఒక బలహీనమైన ప్రతిపక్షం. ఈ రోజు జగన్ గారు వర్సెస్ ఎవరు కొన్ని రోజుల పాటు రఘురామకృష్ణ జరుగుతుంది. ఈ బీజేపీ కన్నా తెలుగుదేశానికన్నా ఈ రఘురామకృష్ణ మాట్లాడుకుంటే ఆయనకి ఎట్లా విలువ లేదు.
ఆయన మాటలకు వాల్యూ ఎవరు, కానీ ఈ ప్రతిపక్షం ఇంకా బాగుంది కదా, అంటే మాట్లాడుకోని వాడిలే అనుకుంటున్నారా వైసీపీ వాళ్ళు నాకు తెలియదు. అంటే పాయింట్ ఏంటంటే ఈ తెలుగుదేశాన్ని ఎదుర్కొనే దగ్గర వైసీపీ ఎదుర్కోవడం, ఈ రఘురామకృష్ణ ఎదుర్కోవడం ఈజీ కదా, కానీ ఆయన ప్రతిపక్షం చేసుకొని మాట్లాడుకోని అని ఉంటున్నారు అధికార పార్టీ తెలియదు. కాబట్టి రాజకీయ పరిష్కారం తప్ప దీనికి నైతికంగా కానీ చట్టబద్ధంగా కానీ అంటే ఇక్కడ నిన్న జరిగిన మీటింగ్లో రాజకీయ పరిష్కారం దిశగా సాగింది అనుకోవచ్చా? ఎందుకంటే ఈ మధ్యలో 1-2 సార్లు అడిగారు కానీ అడగలేదు. లాస్ట్ 1 year నుంచి చూస్తే కంటిన్యూ ఫాలో అప్ లేదు. నిన్న అమిత్ షాతో కలవటం, ఆ వెంటనే మారగాని భరత్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడము అంటే రాజకీయ పరిష్కారం దిశగా ఏమన్నా హామీ వచ్చింది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు యాక్షన్ బట్టి కదా, ఇప్పుడు జగన్ గారు అమిత్ షా గారిని కలిశారు, ఖచ్చితంగా రాష్ట్ర విషయాలు ఎన్ని ఉంటాయో ఇద్దరు పెద్ద రాజకీయ నాయకులు, బీజేపీలో ఆయన ఒక ముఖ్యమైన నాయకుడు, వైసీపీకి రెండు ప్రధాన రాజకీయాలు మాట్లాడుకోకుండా ఉండరు. మనం ఏ సంబంధంలో మనం ఇన్ని రాజకీయాలు మాట్లాడుకోవాలి, ఇద్దరు మాట్లాడుకోకుండా ఉండరు. కానీ యాక్షన్ రేపు వాళ్ళు ఫిర్యాదు ఇచ్చిందని మనం అటు అనుకుంటున్నాము. కదలిక స్టార్ట్ అయింది అనుకోండి, ఖచ్చితంగా జగన్ గారు అమిత్ షా గారి మధ్య జరిగిన చర్చలో అది ప్రస్తావించినట్టుగా మనం ఊహించుకోవచ్చు. వాళ్ళు చెప్పరు కానీ అర్థం చేసుకోవచ్చు. ఏమీ జరగలేదు అనుకోండి, అది యథారాజా పోతా ఉంటుంది, సమాచారం ఉంటుంది. కాబట్టి రేపు జరిగే రియాక్షన్స్ బట్టి అమిత్ షా గారి జగన్ గారి యొక్క కలయికలో ఏమన్నా కదలిక వచ్చిందా అనేది అర్థమవుతుంది. ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను, బహిరంగ ఎవరు ఒప్పుకోకపోయినా బీజేపీ అధిష్టాన వర్గం ఒక రాజకీయ నిర్ణయం తీసుకోకుండా ఈ సమస్య పరిష్కారం అవుతుందని నేను అనుకుంటున్నాను. రైట్. సాంబశివరావు గారు, బంతి మళ్ళీ మీ కోర్టు దగ్గరికి వచ్చింది. మాట్లాడుకోవచ్చు. నేను ఆ మీటింగ్లో లేను, పురుషోత్తం గారు లేరు, ఎవరు లేరు, మనం ఎవరు లేరు. కాబట్టి ఇదంతా ఏంటంటే మన గతంలో మనం చూసింది చేసిన దాన్ని బట్టి మన ఓన్ పర్సెప్షన్స్లో మాట్లాడుకుంటున్నాం. నిజాలు మనకు తెలియదు. నేనేమంటున్నానంటే నిజాలు వైఎస్ఆర్సీపీ చేతిలో ఉన్నాయి, రఘురామకృష్ణరాజు గారి చేతిలో ఉన్నాయి. వాళ్ళిద్దరూ దోబూచులాట ఆడుతున్నప్పుడు మనం ఎవరినో ఏదో బీజేపీ అలా చేసింది, స్పీకర్ ఇలా చేశాడు, అమిత్ షా గారు అలా చేశాడు అనుకోవటంలో అది దానికి అంతం లేదు. వీ కెన్ టాక్ వాట్ ఎవర్ వీ వాంట్ టు టాక్. అమిత్ షా గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలవటం, సీఎం గారు కలవటం అనేది దానికి దీనికి ముడిపెట్టాలని అయితే నేను అనుకోవట్లేదు. వీళ్ళు మళ్ళీ పిటిషన్ మీద మాదేదో జరిగింది కదా, ఏదో లేదన్నా అప్పీల్ చేసుకుని ఉంటే, స్పీకర్ గారు దాన్ని మళ్ళీ ఏదన్నా టేకప్ చేస్తే, మళ్ళీ దానికి ఏదన్నా యాక్షన్ ఉంటే ఉండొచ్చేమో, నాకు తెలియదు. బట్ ఫ్రమ్ వాట్ వీఆర్ రీడింగ్, అందుకని ప్రొఫెసర్ గారు దాని మీద క్లారిటీ ఇస్తే బాగుంటుంది. లీగల్గా అసలు ఏం చేయగలరు? కెన్ స్పీకర్ డూ ఎనీథింగ్ హియర్? స్పీకర్ చేయగలిగినన్ని తప్పులు ఇక్కడ ఏమైనా జరుగుతున్నాయా? ప్రూవ్ చేయగలిగినవి ఏమైనా ఉన్నాయా? చెట్టు కింద కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినందువల్ల స్పీకర్ ఎంపీని డిస్క్వాలిఫై చేయగలడా? నా ఉద్దేశం అలాంటి టెక్నికల్ గ్రౌండ్స్ లో ఈ టాపిక్ పడిపోయింది. ఈ టాపిక్ పడింది కాబట్టి ఇది ఇందాక ఆయన పురుషోత్తం గారు అన్నట్టుగా ఎంతదో ఎంత మాట్లాడుకున్నా కానీ దీనికి రాజకీయంగానే ఒక పరిష్కారం ఉండాలి. కానీ చట్టాలకు చాటును దాక్కుని చేయాలనుకుంటే మాత్రం అయ్యే పనిలాగా లేదు. యాంటీ డిఫెక్షన్ లా మీద నేషనల్ వైడ్ గా ఒక చర్చ తీసుకొచ్చి అసలు ఎవరిని ఎప్పుడు ఎలా డిస్క్వాలిఫై చేయాలి, ఏ టైం ఫ్రేమ్ లో చేయాలి, మధ్యలో వస్తాయి కదా. ఒక చట్టానికి మరి రకరకాల బుద్ధులు యాడ్ అయినప్పుడు, ఎక్స్పీరియన్సెస్ యాడ్ అయినప్పుడు అమెండ్మెంట్స్ జరగాలి. ఇప్పుడు గుడ్ ఇంటెన్షన్స్ యాంటీ డిఫెక్షన్ లా చేస్తుంటారు. ఆనాటున్న పెద్దల మైండ్ అంతవరకు పనిచేసింది. దాన్ని మనం ఎలా వక్రీకరించాలో, దానికి ఎలా తూట్లు పడవాలో తర్వాత జనరేషన్ కనుక్కుంటుంది. తెలుగుదేశం పార్టీ విషయంలో కానీ, అంతకుముందు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారే ఉన్నప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు చేసిన విధానాలు కానీ, ఇవన్నీ కూడా యాంటీ డిఫెక్షన్ లా వచ్చిన తర్వాతే కదా. ఇవన్నీ వచ్చినప్పుడు ఈ అనుభవాల్లో నుంచి మేబీ ఆ చట్టాన్ని కూడా మార్చాల్సిన టైం వచ్చిందేమో, అది కూడా ఇన్ఎఫెక్టివ్ తయారైందేమో. ఏదైనా అది చేసి అది 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 ఇంటర్నల్ గా స్పీకర్ గారి రెల్మ్ కాబట్టి స్పీకర్ గారి దగ్గరే ఉంటుంది. బయట కోర్టులు దాన్ని ఏదో సాల్వ్ చేయగలవని ఆశించడం కూడా కరెక్ట్ కాదు. మనం బయట కోర్టులు మహా అయితే ఏంటంటే రిఫర్ చేయగలవు స్పీకర్ గారికి. స్పీకర్ గారికి అంత ఇవ్వాలా, అన్ని అధికారాలు ఇవ్వాలా, ఇవ్వకూడదు అనేది అది డిస్క్రిప్షన్ ఆఫ్ ద హౌస్. మన రాజ్యాంగం అలా ఉంది, మనం అలా అనుకుంటున్నాం. అలా చేస్తేనే మంచిది, స్టేబుల్ గా ఉంటుందని మనం అనుకున్నాం. 70 ఏళ్ళుగా స్టేబుల్ గా ఉన్నాం. ఎఫిషియెంట్ ఆర్ ఇన్ఎఫిషియెంట్, ఐ థింక్ ఇండియన్ డెమోక్రసీ హ్యాస్ సర్వైవ్డ్ ఫర్ 70 years అండ్ ఇట్ ఈస్ థ్రైవింగ్. మనం అన్నింటినీ తప్పుపట్టి నిరుత్సాహపడాల్సిన అవసరం కూడా లేదు. ఇలాంటి స్ట్రే కేసెస్, ఎక్స్ట్రీమ్ కేసెస్ వచ్చినప్పుడు ఐ థింక్ మీరు అన్నట్టుగా సాంప్రదాయాలు, దాని ఎథిక్స్ అంటారా, మరి ఏదో ఒకటి అని దాన్ని సాల్వ్ చేసుకోవాలి. పెద్దలు సాల్వ్ చేసుకోవడానికి పెద్దలు మిగలలేదనేది ఒక్కటే మనం బాధపడాల్సిన అంశం. రఘురామకృష్ణరాజు గారి తరఫున ఎవరు పెద్దలు ఉన్నట్టుగా లేరు, వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరు పెద్దలు ఉన్నట్టుగా లేరు.
వాళ్ళు మాట్లాడుకుని దీన్ని సామరస్యంగా పరిష్కరించుకునే ఆ పెద్దరికం అయితే మన సిస్టంలో లేదు. దాన్ని చట్టరూపంగా తీసుకురావడం చాలా కష్టం అనేది నా పర్సనల్ ఒపీనియన్. రైట్. మనం అన్నిటినీ ఆ చట్టాల చాటుని వెళ్ళి ఆ చట్టాలని దాని అంతులు చూద్దాం అనుకుంటే చూడొచ్చు. ఇలాంటి కొన్ని కేసెస్లో దానికి అంతులు దొరకవు. రైట్. మోహన్ రావు గారు ఏమంటారు? ఇక్కడ స్పీకర్ చేతిలో పవర్ వాడచ్చునా, ఉంటుందా, ఉండదంటారు? ఇక్కడ రెండు విషయాలు సాయి గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికంటే ముందు మీరు చర్చలో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ రైజ్ చేశారు. అదేంటంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి యొక్క ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజలకు బాధ్యులా లేకపోతే పార్టీకి బాధ్యులా అనేటువంటి ఒక ముఖ్య అంశాన్ని లేవనెత్తడం అనేది జరిగింది. దీని గురించి మనం చర్చించుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంది. అదే రకంగా ఈనాడు చర్చలో కనుక మనం చూసినట్టయితే నైతికత, చట్టం అనేటువంటి అంశాల గురించి కూడా మనం చర్చించడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ 52వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో యాంటీ డిఫెక్షన్ లా, దీని ప్రకారం ప్రజల కంటే కూడా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎక్కువగా పార్టీకే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇక్కడ గతంలో ఈ చట్టం రాకముందు ఏముండేదంటే ఒకవేళ అధికార పార్టీకి వ్యతిరేకంగా కూడా నా మనస్సాక్షిగా నేను మా పార్టీ అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఓటు చేస్తున్నాను అనేటువంటి యొక్క సంఘటనలు మనం చాలా చూసాం. కానీ ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది అమల్లోకి వచ్చిన తర్వాత ఈ మనస్సాక్షిగా ఓటు చేయడానికి అవకాశం అనేది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు వీలు పడదు. యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఇందాక చర్చలో చాలామంది మిత్రులు చెప్పారు, అదే రకంగా మేనిఫెస్టోకు అనుకూలంగా మాత్రమే పార్టీ విధానాలకు అనుకూలంగా మాత్రమే వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా వ్యవహరించాల్సినటువంటి యొక్క అవకాశం అనేది లేదు అని చెప్పొచ్చు. తర్వాత రెండో విషయం, మీరు ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ రైజ్ చేశారు. అదేంటంటే యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం స్పీకర్ యొక్క అధికారాలు ఏంటి అని. చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే ఒక సదుద్దేశంతో యాంటీ డిఫెక్షన్ లాను రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1985వ సంవత్సరంలో తీసుకురావడం అనేది జరిగింది. ప్రభుత్వాలు అంటే గతంలో మనం చాలాసార్లు విన్నాం, ఆయారాం గయారాం అనేటువంటి ఒక పద్ధతి అనేది ఉండేది. ఒకానొక సందర్భంలో ఒక ప్రజానాయకుడు ఒకే రోజులో 3 పార్టీలు మార్చినటువంటి ఒక సంఘటనలు కూడా మన దేశంలో మనం చూడడం అనేది జరిగింది. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ యాంటీ డిఫెక్షన్ లాను తీసుకురావడం అనేది జరిగింది. యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఇందులో ఏంటంటే ఒక వ్యక్తి ఒక పార్టీ నుంచి ఎన్నికై ఆ పార్టీకి రాజీనామా చేయకుండా వేరే పార్టీలో చేరడానికి లేదు. ఒకవేళ అట్లా చేసినట్టయితే యాంటీ డిఫెక్షన్ లా కింద అతన్ని డిస్క్వాలిఫై చేయొచ్చు. కానీ 2/3 సభ్యులు కనుక పార్టీని విడాలి అనుకున్నప్పుడు ఇది పార్టీలో స్ప్లిట్ కింద పరిగణించి యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే ఉందో అది వాళ్ళకి వర్తించదు. అది మనం ఆంధ్రప్రదేశ్లోనూ చూసాం, తెలంగాణలోనూ చూసాం. ఇంకొక పాయింట్ ఏంటంటే స్పీకర్కు నిజంగా కూడా ఈ చట్టాన్ని కనుక మనం చూసినట్టయితే విశేషమైనటువంటి యొక్క అధికారాలను స్పీకర్కు యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు స్పీకర్ గారు తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఏ చట్టంలోనైనా కూడా మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఒక కేసు స్పీకర్ పరిధిలోకి వచ్చినప్పుడు స్పీకర్ దాన్ని ఎన్ని రోజుల లోపల నిర్ణయించాలి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీనికి సంబంధించి యాంటీ డిఫెక్షన్ లాలో ఎక్కడ కూడా స్పీకర్ గారు ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో అయితే రాష్ట్ర శాసనసభలో అయితే స్పీకర్కు, అదే రకంగా కేంద్రంలో పార్లమెంట్లో అయితే లోక్సభ స్పీకర్కు అధికారాలు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఒక లిమిటెడ్ పీరియడ్ ఏమీ లేదండి. ఈ లిమిటెడ్ పీరియడ్ లోపల యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించినటువంటి కేసులు వచ్చినప్పుడు దానిపైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి యొక్క రూల్ ఎక్కడ కూడా ఈ యాంటీ డిఫెక్షన్ లాలో లేదు. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే ఈ లా చాలా మేర దుర్వినియోగం అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ విషయంలో కానీ తెలంగాణ విషయంలో కూడా మనం చూసాం. తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత కాంగ్రెస్ నుండి అదే రకంగా టీడీపీ నుంచి కూడా డిఫెక్ట్ అయ్యారు చాలామంది. ఒక పార్టీ టికెట్ మీద ఎన్నికై అధికార పార్టీలోకి టీఆర్ఎస్లోకి రావడం మనం చూసాం. కానీ అప్పట్లో స్పీకర్గా ఉన్నటువంటి యొక్క స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎన్ని ఫిర్యాదులు వచ్చినా కూడా దాన్ని సైలెంట్గా ఉంచడం అనేది జరిగింది. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే కొంతమంది ప్యానెల్ మెంబర్స్ కూడా చెప్పడం అనేది జరిగింది. ఈ విషయం పైన క్షుణ్ణంగా చర్చించి స్పీకర్కు ఉన్నటువంటి యొక్క అధికారాలకు సంబంధించి కొంత క్లారిటీ అనేది అవసరం. మనం చర్చ వేరే వైపుకి వెళ్తున్నాం. ఎన్ని రోజుల లోపల ఒక పాయింట్ నేననే పాయింట్ ఏంటంటే ఎథికల్ ఇవన్నీ ఒక ఆస్పెక్ట్. ఇవాళ రోజున ఆ చట్ట ప్రకారం అయితే స్పీకర్ చేతిలోనే అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో
పార్టీ మారి మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణలోనూ ఆ రోజున 11 మంది ఒకసారి, 5గురు, 6గురు, ఒకళ్ళు, 7గురు ఇట్లాగెళ్ళి మారారు. వాళ్ళు మంత్రి పదవులు తీసుకున్నారు. కానీ స్పీకర్లు చివరి రోజు దాకా కూడా ఎలాంటి అనర్హత వేటు వేయలేదు. కాబట్టి ఆ స్ఫూర్తి అయితే చచ్చిపోయింది. దాని వెనకాలది ఇక పక్కన పెడితే స్పీకర్ చేతిలో పవర్ ఉంది కాబట్టి ఇప్పుడు స్పీకర్ అంటే అధికార పార్టీ మాట వింటారు కాబట్టి ఇవాళ రోజున ఆ రూట్లో చర్య తీసుకునే అధికారం ఉంటుందా? ఖచ్చితంగా ఉంది. రఘురామరాజు విషయంలో ఖచ్చితంగా స్పీకర్కి అధికారం ఉందండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నాకు తెలిసి 1992లో ఈ చట్టానికి సంబంధించినటువంటి ఒక కేసు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కూడా ప్రస్తుతం ఏదైతే యాక్ట్ ఉందో ఈ 52nd అమెండ్మెంట్ను సపోర్ట్ చేయడం అనేది జరిగింది. మీరు చెప్పినట్టుగా మన స్పీకర్కు విశేష అధికారాలు అనేవి ఉన్నాయి. స్పీకర్ కావాలని దాన్ని ఒకవేళ మీరే చెప్పినట్టుగా ఒక రూల్ ఏంటంటే, మనకు ఒక వ్యక్తి స్పీకర్గా కావాలి అంటే డెఫినెట్గా ఆయనకు అధికార పార్టీ యొక్క బ్లెస్సింగ్స్ అనేవి అవసరం. అధికార పార్టీ యొక్క బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ అనేవాడు అధికార పార్టీకి అనుగుణంగానే తీర్పు ఇవ్వడం అనేది జరుగుతుంది. అధికార పార్టీ డిసిషన్ ఇవ్వమంటే డిసిషన్ ఇస్తాడు, లేదు పెండింగ్లో పెట్టమంటే పెండింగ్లో ఇస్తాడు. అది మనం అనేక సందర్భాల్లో అది మనం చూడడం అనేది జరిగిందండి. ఇందులో ఏ రకమైనటువంటి ఇంకొక మీరు నాకు టైం ఇస్తే ఇంకొక విషయం ఏంటంటే, ఈ రకంగా జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇందులో అమెండ్మెంట్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక కొంతమంది మిత్రులు చెప్పారు, అదేంటంటే మనకి ఎలక్షన్ కమిషన్ ఉంది. ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ. ఒక పార్టీ చేత ఎన్నుకోబడినటువంటి యొక్క స్పీకర్ కంటే కూడా ఇండిపెండెంట్ బాడీ అయినటువంటి ఒక ఎలక్షన్ కమిషన్కు ఈ అధికారం ఇవ్వడం అనేది సబబుగా ఉంటుంది. ఒకవేళ రాష్ట్రాల విషయంలో అయితే గవర్నర్ అట్లాంటి కేసులను ఎలక్షన్ కమిషన్కు రెఫర్ చేయడం, ఒకవేళ కేంద్రం విషయంలో అయితే, పార్లమెంట్ విషయంలో అయితే ప్రెసిడెంట్కు ఈ కేసులను ఎలక్షన్ కమిషన్కి రిఫర్ చేసి ఎలక్షన్ కమిషన్కు ఈ నిర్ణయం తీసుకునేటువంటి ఒక అధికారం ఇస్తే ఇది బాగుంటుంది. రైట్. ఇక్కడ సుబ్బారావు గారు, స్పీకర్ చేతిలో అయితే ఆ పవర్ ఉంది అన్నప్పుడు ఆ పవర్ని వాడటానికి ఏమన్నా ఇబ్బంది ఉంటుంది? ఇక్కడ మనం ఆంధ్రాలో చూసాం, 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే చివరి దాకా వాళ్ళని ఎలాంటి చర్య తీసుకోకుండానే ముగిసిపోయింది అసెంబ్లీ. తెలంగాణలో కూడా అదే జరిగింది. అలాంటప్పుడు స్పీకర్కి అంత విశేష అధికారాలు ఉన్నప్పుడు ఇక్కడ అవి కేవలం యాక్షన్ తీసుకోకుండానే ఉంటుందా, యాక్షన్ తీసుకోవడానికి కూడా ఉంటుందా స్పీకర్కి? మీ క్వశ్చన్కి సమాధానం చెప్పే ముందు సాయి గారు, ఇందాక మా మిత్రుడు జనార్దన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళారని ఎక్కడ రాయలేదన్న ఒక సెంటెన్స్ చదివినిపిస్తానండి. సిలో ఉందండి అది, ఆ కంప్లైంట్ పిటిషన్లోనే. ఇట్ ఈజ్ ఎవిడెంట్ ఫ్రమ్ ది రిపోర్ట్ ఇన్ ఈనాడు తెలుగు డైలీ న్యూస్ పేపర్ డేటెడ్ 26/11/2019 that the respondent has indulged in anti-party activities by visiting the BJP party office. చాలా క్లియర్ గా ఇచ్చారండి. నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, చదివి వినిపించాను. సిలో ఉంది అది. కాబట్టి ఇక్కడ ఈ ఎలిగేషన్స్ అన్ని కూడా స్పీకర్ గారి దగ్గర నిలబడతాయా, నిలబడవా? ఇక్కడ ఒకటే అండి, డిస్క్వాలిఫికేషన్ కి 2 గ్రౌండ్లు. ఒకటి, అతను రాజీనామా వాలంటరీగా పార్టీ నుంచి గివ్స్ అప్ హిజ్ మెంబర్షిప్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ వాలంటరీలీ. రెండోది, ఒకవేళ కనుక ఓటింగ్ హౌస్ లో ఓటింగ్ వేసేటప్పుడు కనుక విప్ను వైలేషన్ చేస్తే ఆయన డిస్క్వాలిఫై అవుతాడు. ఈ 2 ఇక్కడ జరగల. కాబట్టి ఇప్పుడు స్పీకర్ గారు బయట జరిగిన అంశాలు ఆయన వాలంటరీగా గివ్స్ అప్ హిజ్ మెంబర్షిప్ అనే ఒక డెఫినేషన్ పరిధిలోకి వస్తాయా రాదా అని చెప్పేసి అని డెసిషన్ ఫైనలైజ్ చేయాల్సింది స్పీకర్ గారు. స్పీకర్ గారు ఏంటంటే, ఒక కిహోటో హోలోహాన్ అనే కేసులో అండి 1992లో సుప్రీంకోర్టు ఇచ్చింది. దాంట్లో ఏముంటాయంటే, స్పీకర్ గారు కనుక ఇచ్చినటువంటి యాంటీ డిఫెక్షన్ బిల్లులో డెసిషన్ తీసుకోకపోతే దాన్ని జ్యుడిషియల్ రివ్యూ చేయడానికి వీలు లేదు. అంటే చాలా పవర్ఫుల్ గా స్పీకర్ గారు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన్ని క్వశ్చన్ చేసే హక్కు అయితే లేదు, లీగల్ గా వెళ్ళడానికి లేదు. వ్యాస్ట్ పవర్స్ స్పీకర్ గారికి ఇచ్చారు. స్పీకర్ గారు ఇన్ని రోజుల్లో చెప్పాలనే లిమిటేషన్ అయితే లేదు, ఆయన ఇష్టం వచ్చినప్పుడు చెప్పొచ్చు. అందుకే ఇందాక మీరు చెప్పినట్టుగా తెలంగాణలో, ఆంధ్రాలో మినిస్టర్లు ఇచ్చినప్పుడు కూడా దాని మీద పిటిషన్స్ ఇప్పటికే 4 ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. జనార్దన్ రెడ్డి గారు చెప్పాలి, టీడీపీ నుంచి ఒక 5 బయటికి వెళ్ళారు, ఒక ఆయన చనిపోయాడు, ఇంకా 4 ఉన్నారు. వాళ్ళని కూడా యాంటీ డిఫెక్షన్ బిల్ ప్రకారం ఈ రామకృష్ణరాజు గారికి ఎలాగైతే అప్లై అవుతుందో ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళకి అదే అప్లై అవ్వాలి కదా.
ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఒక లాను, లేకుంటే డిఫెక్షన్ బిల్లు, లేకపోతే స్పీకర్ లోక్సభకి ఒక డిఫెక్షన్ బిల్లు ఉండదు. కాబట్టి ఇక్కడ డిమాండ్ చేసేటప్పుడు కూడా డిమాండ్ రీజనబుల్ గా ఉండాలి, అన్ని చోట్ల ఈక్వల్ గా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో అదే ఉండాలి, యాంటీ డిఫెక్షన్, అలానే లోక్సభలో కూడా అదే ఉండాలి. కానీ ఇక్కడ అలా లేదు. కాబట్టి నా ఉద్దేశ ప్రకారం అయితే డెఫినెట్ గా ఇది యాంటీ డిఫెక్షన్ లాస్ పరిధిలోకి రాదు. ఎందుకంటే దానికి ఇచ్చారు, క్లియర్ కట్ గా ఇచ్చినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి దీనికి అప్లై అవుతాయని చెప్పేసి అని నేను అనుకుంటున్నా. కాబట్టి ఒకవేళ స్పీకర్ గారు కనుక ఇలాగ పార్టీల మీద విమర్శించే అంశాలు కూడా ఆయన మెంబర్షిప్ వాలంటరీగా గివ్స్ అప్ చేసుకున్నట్టుగా పరిధిలోకి వస్తాయని చెప్పి నిర్ధారిస్తే డిస్క్వాలిఫై చేయొచ్చు. కాబట్టి ఇదంతా కూడా స్పీకర్ గారు డౌట్ అండి. మీరు ఇంకా ఇందాక ఒకటి అడిగారు, చిన్న అమిత్ షా doubt గారిని ఏంటంటే- కలిసిన తర్వాత వచ్చిందని చెప్పేసి అని. ఒకటండి, అమిత్ షా గారిని ఆల్రెడీ అప్పటికే మీ దాంట్లో కూడా వచ్చింది చాలా స్పష్టంగా, ఇందాక స్క్రోలింగ్ కూడా చూసా, శృతి మించడంతో రాజద్రోహ నేరం పెట్టామని చెప్పేసి అని. ఇలా కూడా పెడతారేమో తెలియదండి నాకు. శృతి మించితే రాజద్రోహ పరిధిలోకి వస్తాయని చెప్పేసి. కానీ రెండోది ఇక్కడ Divert అమిత్ షాని కావద్దు. కలిసిన తర్వాత, ఇక్కడ అమిత్ నాకు షా ఒక గారిని చిన్న హోమ్ point, మినిస్టర్ గారిని సుబ్బారావు. కలిసిన తర్వాత మరలా ఎందుకు ఇచ్చారంటే రామకృష్ణరాజు తనకు జరిగిన సుబ్బారావు గారు, ఒక అన్యాయాన్ని, చిన్న ఎంపీ doubt. హోదాలో ఆయన ప్రివిలేజ్లు ఏ విధంగా వైలేట్ అయ్యావో సుబ్బారావు గారు, మళ్ళీ మనం డైవర్ట్ కావద్దు, వేరే అంశాల దగ్గర ఢిల్లీలో. కాకుండా ఒక్క మాట పార్లమెంట్ ఒక్క మాట సభ్యులు కానీ వినండి. వీళ్ళు ఒక్క కానీ మాట విపరీతంగా దాన్ని ఒక్క మాట సుబ్బారావు గారు, సుబ్బారావు గారు దాని నుంచి ఒక్క పాయింట్ వినండి. సాయి గారు, దాని నుంచి మళ్ళీ ఓవర్కమ్ డైవర్ట్ కావద్దు మనం. ఇచ్చారు. ఎందుకంటే డైవర్ట్ ఒకసారి కావద్దు, పిటిషన్ ఒక్క ఇచ్చిన పాయింట్. తర్వాత సుబ్బారావు గారు, ఇవ్వాల్సిన అవసరం లేదు. సుబ్బారావు గారు, నేను అడిగే పాయింట్ Already వినండి petition is ఒక్కసారి. pending. అమిత్ షా గారు కనుక అనుకూలంగా సుబ్బారావు గారు, ఆ నేను petition అడిగే మీద పాయింట్ ఒక్కసారి వినండి. decision అని చెప్పి చెప్పొచ్చు. మరలా ఇంకో పిటిషన్ సుబ్బారావు గారు, నేను అడిగే పాయింట్ ఒక్కసారి వింటారా? అమిత్ షా గారి యొక్క మీట్ అవడానికి సుబ్బారావు గారు, నేను అడిగే మరలా పాయింట్ వెళ్ళి ఒక్కసారి ఇప్పుడు వింటారా? ఇవ్వడానికి సంబంధం లేదనేది వాస్తవంగా కనబడతా ఉంది. సాయి గారు రైట్, ఒక్క పాయింట్, నేను అడిగే పాయింట్ ఒక్కటి వినండి. ఇప్పుడు చెప్పండి. 23 మంది ఎమ్మెల్యేలు, ఇప్పుడు మీరు అన్నారు ఓ నలుగురు పార్టీలోకి అయితే కండవా వేయలేదు, వాళ్ళ పిల్లలకి కండవాలు వేశారు, వీళ్ళు ఇటు పక్కన పార్టీకి అవును. ఎదురెట్టుకున్నారు. అది తమిళ అవును. సీతారాం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఖచ్చితంగా అది అనైతికమైనటువంటి చర్య, నో డౌట్ ఎట. 23 మంది అవును. ఎమ్మెల్యేలు, అందులో 4 మంత్రులు అవును. కూడా అయిపోయారు. చివరి Yes, yes. రోజు దాకా ఇక్కడ తెలంగాణలో tenure కూడా. అట్లాగే ఉండిపోయింది. పచ్చి అవును. తిట్లు తిట్టడం కానీ ఇవన్నీ జరిగిపోయినాయి, ఏ చర్య తీసుకోలేదు. అవును. అంటే స్పీకర్ చర్య అధికార పక్షం కోసం అలా తప్పుడుగా చేసేటువంటి వాళ్ళని కాపాడటానికే వర్తిస్తుందా, లేదా ఇట్లాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా వర్తిస్తుందా? ఓన్లీ ఒకవైపే వర్తిస్తుందా? సాయి గారు, ఇక్కడ మనం ఇన్ని అనుకున్నా ఇండిపెండెంట్ స్పీకర్ పదవి అనుకున్నా ఫస్ట్ ఎనీ There is no independent అండి, no doubt అందులో. ఆర్ స్పీకర్ అధికార పార్టీ తరపునే ఉంటారు. అప్పుడు అధికార పార్టీ తరపున స్పీకర్ ఉన్నప్పుడు నేను అన్నది అధికార పార్టీ తరపున స్పీకర్ కాబట్టి ఉన్నప్పుడు definitely నిర్ణయం గా తీసుకోరా? పార్టీ చెప్పినటువంటి విషయాలనే స్పీకర్ జవదాటడానికి అవకాశం లేదు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. దెన్ అదే కదా నేను అంటుంది ఇందాక నుంచి కూడా. రూలింగ్ పార్టీ ఏదైతే ఉంటుందో, రూలింగ్ పార్టీ చెప్పిన దాన్ని అధిగమించి స్పీకర్ గారు యాక్ట్ చేస్తారని అయితే లోక్సభలోనే కాదు, ఈవెన్ Right. అసెంబ్లీలో కూడా అలాంటివి జరుగుతాయన్న, ఆంధ్రప్రదేశ్ లో కూడా అలా జరుగుతుందని నేను అనుకోను. ఏం చేద్దంటే పార్టీ Right. రూలింగ్ పార్టీ అండున్నంత వరకు స్పీకర్ యాంటీ డిఫెక్షన్ బిల్లులో చర్యలు తీసుకోవడం చాలా అరుదుగా జరుగుతున్నాయనేది చాలా స్పష్టంగా మనం ఏ రాష్ట్రం చూసుకున్నా లేకుంటే పార్లమెంట్ చూసుకున్నా కానీ మనకు స్పష్టంగా అర్థం అవుతుంది సాయి గారు. కాబట్టి రైట్, ఇంకోటి ఏంటంటే ఆయనకి వ్యాస్ట్ పవర్స్ ఇచ్చారు. అసలు ఆయన క్వశ్చన్ చేసేవాడు ఎవరు లేడు. అసలు నువ్వు ఎందుకు ఇంతకాలం పెట్టుకున్నావు నీ స్పీకర్ దగ్గర? తలుచుకుంటే అయితే ఎందుకు చర్య immediate తీసుకోవచ్చు కదా. discharge చేయమని చెప్పేసి అని చట్ట ప్రకారంగా వెళ్ళటానికి లేదు, డిమాండ్ చేయడానికి లేదు, పూర్తి అధికారాలు స్పీకర్ గారి దగ్గర ఉన్నాయి. కాబట్టి స్పీకర్ గారు ఆయన ఇష్టం వచ్చినప్పుడు చెప్పుకోవచ్చు, ఆయన ఇష్టానుసారంగా Right. ఆయన నమ్మితే ఇవ్వచ్చు. కాకపోతే దీంట్లో రామకృష్ణరాజు గారి మీద పెట్టినటువంటి మొత్తం నేను చదివానండి, దాదాపు చాలా పేజీలు ఉన్నాయి. ఆ అన్ని పేజీల్లో కూడా ఏది కూడా యాంటీ డిఫెక్షన్ బిల్లులో కావాల్సినటువంటి ఆ 2 ప్రధానమైన పాయింట్లు ఏదైతే ఉన్నాయో, విప్ జారీ చేసిన వైలేషన్ కానీ లేకపోతే ఆయనగా మెంబర్షిప్ రద్దు చేసుకునే విషయంలో కానీ ఈ రెండింటికి అప్లై కావట్లే ఇది. కాబట్టి ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ బిల్లును కూడా ఒకవేళ బయట కూడా పార్టీని తిరిగితే యాంటీ డిఫెక్షన్ బిల్లులోకి వస్తుందని చెప్పేసి ఏమైనా అమెండ్ చేస్తే అప్పుడేమన్నా వస్తారేమో తప్ప రామకృష్ణరాజు గారు అప్పటి వరకు వస్తారని అయితే, ఈ పరిధిలోకి వస్తారని అయితే నేను అనుకోవటం లేదు.
స్పీకర్ గారు కూడా ఆ దృష్టితో ఆలోచిస్తారని అనుకోను. కాబట్టి ఇక్కడ రైట్ స్పీకర్ జనార్దన్ అనేది రెడ్డి గారు. మనం చెప్పుకోవడానికి ఇండివిజువల్ వ్యక్తి, ఆయన ఏ పార్టీలు లేవు, స్పీకర్ తలుచుకుంటే చర్య ఆయన తీసుకోవచ్చు, స్వతంత్రంగా తలుచుకోపోతే చెప్పుకోవడానికి ఆపేయచ్చు, అంతే తప్ప కదా మీరు అనేది. ప్రాక్టికల్ గా ఆచరణలో సాధ్యం కాదు సాయి గారు. సో సాయి గారు, రైట్ జనార్దన్ రెడ్డి ఇప్పుడు గారు. ఇప్పుడు ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే మనం లా ఏం చెప్తున్నా అనేది. శరత్ యాదవ్ కేసు దీనికి తేడా ఏమి లేదండి. శరత్ యాదవ్ కేసు, రఘురామకృష్ణ కేసు, ఇంకా ఇది చాలా మెరిట్స్ ఉన్న కేసు రఘురామకృష్ణరాజు గారి కేసు. ఎందుకంటే శరత్ యాదవ్ గారు చేసినటువంటి తప్పేంటి, ఒక ర్యాలీలో పాల్గొన్నారు, అది కూడా అవుట్ సైడ్ పార్లమెంట్ జరిగింది. అది ఆ ర్యాలీలో పాల్గొన్నారు అన్నప్పుడే దాని మీద స్పీకర్ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది, అక్కడ రాజ్యసభలో చైర్మన్ గారికి ఇవ్వడం జరిగింది. దాని మీద 45 రోజుల్లో, వారం రోజుల్లో నోటీస్ ఇచ్చారండి. చట్టంలో ఉంది అది. 1 వీక్ ముందు నోటీస్ ఇచ్చారు. ఆయన ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోకుండానే ఆయన్ని డిస్క్వాలిఫై చేశారు. దాని మీద ఆయన హైకోర్టుకి వెళ్ళారు, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎక్కడ కూడా ఆయనకి ఒకటే మాట చెప్పారు, నువ్వు కావాలంటే క్వార్టర్ ఖాళీ చేసేదానికి నీ పర్కులకి వాటికి ఏదైనా టైం ఇవ్వమంటే ఒక 90 days ఇస్తాం, కానీ నీ డిస్క్వాలిఫికేషన్ వ్యాలిడ్ అయిపోయింది నీది. ఎందుకంటే ఆయన వాలంటరీ ఒక పార్టీలో ఆయన ఉండదలుచుకోలేనప్పుడే కదా ఆయన ఖచ్చితంగా వేరే ఒక ర్యాలీలో పాల్గొంటారు. అది దాని మీనింగు. అదేవిధంగా రఘురామకృష్ణరాజు కేసులో కూడా అదే, ఆయన పార్టీలో కొనసాగదలుచుకోలేదు కాబట్టే కదా మేనిఫెస్టోని వ్యతిరేకించాడు, పాలసీస్ని వ్యతిరేకించారు, టీవీలో రచ్చబండలు చేశాడు. దాని అర్థం అది ఇంప్లైడ్. అది దాంట్లో రాయరండి, ఈ విధంగా తిడితే డిస్క్వాలిఫికేషన్ అని చట్టంలో రాయరు గారు, సుబ్బారావు గారికి తెలుసు. కానీ ఆయన ఎందుకనో వకాలత్త తెలుగుదేశాన్ని తీసుకొని ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నలుగురు తెలుగుదేశం నుంచి ఆయన వెళ్ళిపోయారంటున్నారు, మరి ఎందుకు వేయలేదు? మరి తెలుగుదేశం గారి ప్రెసిడెంట్ అయినటువంటి ఆయన స్పీకర్కి ఎందుకు కంప్లైంట్ పిటిషన్ ఇవ్వలేదు? అయ్యా ఈ నలుగురిని డిస్క్వాలిఫై చేయండి అని ఎందుకు చేయలేదు? మర్చిపోయారా? మీద ఇచ్చారు, గిరి గురించి ఇచ్చారు. లేదండి, ఇవ్వలేదు. పిటిషన్ ఏం ఫైల్ చేయలేదండి, నలుగురు ఇచ్చారు. కేవలం వాళ్ళు బయట ఇట్లా మీటింగులు చెప్పడమే కానీ వాళ్ళ మీద చర్యలకు ఏం ఉపకరించలేదు వాళ్ళు. మేము షోకాజ్ నోటీస్ ఇచ్చాము, ఆయన దగ్గర నుంచి రెస్పాన్స్ రాలేదు, రిప్లై వచ్చింది. ఇవన్నీ ప్రొసీజర్ జరుగుతున్నాయి. స్పీకర్కి విచక్షణాధికారాలు ఉన్నాయి. స్పీకర్ తలుచుకుంటే డిస్క్వాలిఫై చేయొచ్చు. స్పీకర్ ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చెప్పింది, స్పీకర్ పిటిషన్ ఫైల్ చేస్తే ఇట్ ఈస్ డీమ్డ్ యాజ్ ఏ ట్రిబ్యునల్ అంటే దానికి అన్ని అధికారాలు ఉంటాయి. ఎన్ని రోజుల్లో రిప్లై ఇవ్వాలి, ఎన్ని రోజుల్లో ఎక్స్ప్లెనేషన్ అడగాలి, అవన్నీ ట్రిబ్యునల్గా ట్రీట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఒకసారి గైడ్లైన్స్ ఇచ్చినప్పుడే ఈ అమెండ్మెంట్ మీద క్లారిటీగా ఒక గైడ్లైన్స్ ఫామ్ చేసింది. సో దాని ప్రకారం ఖచ్చితంగా అది ఒక ట్రిబ్యునల్గా యాక్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఆయన చర్య తీసుకోవాల్సిందే. ఎందుకే రిమైండర్స్ ఎందుకు ఇచ్చారు, మొన్న కలిసి ఎందుకు ఇచ్చారు, అంతకుముందు ఎందుకు ఇచ్చారు? యాక్షన్స్ ప్రొసీడ్ చేయమని చెప్పి. ఖచ్చితంగా ఈ కరోనాలో ఈ విధంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంత డిలే జరిగి ఉండొచ్చు. ఖచ్చితంగా స్పీకర్ అనుకుంటే 1 వీక్ నోటీస్ ఇచ్చి డిస్క్వాలిఫై చేసే అర్హత ఈ పిటిషన్లో ఉంది. అన్నీ కూడా ఇది శరత్ యాదవ్ కేసు కంటే కూడా బెస్ట్ కేసు ఇది డిస్క్వాలిఫై చేసేదానికి. ఆయన వాలంటరీగా పోవాలనుకోనే కదా ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఈజ్ ఇంప్లైస్. చట్టంలో అన్నీ రాయరు, తిడితే చేస్తాము, కొడితే చేస్తామని ఉండదండి. అది ఇంప్లైస్. ఆయన చర్యలు, కాండక్టు అవుట్ సైడ్ ద పార్లమెంటు, విప్ అని ఎక్కడా లేదు, దాంట్లో విప్పు ధిక్కరించాలని ఏం లేదు, ఎక్కడా లేదు. అంతేగాని అదొక వన్ ఆఫ్ ది పాయింట్. అంతేగాని దాని చర్యల్లో అవ్వాలి అంతే. స్పీకర్ గారికి ఆ విచక్షణాధికారాలు ఉన్నాయి. ఇది ఎలాబొరేట్గా చేసినటువంటి ఒక గొప్ప చట్టమైనా చెప్పుకోవాలి. దాన్ని ఉపయోగించే విధానంలో ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఇంత లేట్ అయింది అంత లేట్ అయిందని కాదు. దాని మీద చర్య తీసుకుంటే 1 వీక్ చాలు. 1 వీక్ నోటీస్ ఇచ్చి 8th డే రోజున ఆయన సమాధానం రాకపోతే, సమాధానం వచ్చినా కానీ స్పీకర్ కెన్ టేక్ డెసిషన్. ఇన్ని రోజులు పెట్టుకుంటే ఇది విచారణార్హత లేదని చెప్పి సుబ్బారావు గారు అంటున్నారు. మరి ఎందుకు డిస్మిస్ చేయలేదు? 1 గంట చాలు స్పీకర్ గారికి, 1 గంట సరిపోతుంది. ఇది విచక్షణాధికారి, దీంట్లో విచారణార్హత లేదా అని కొట్టేయచ్చు. మరి సంవత్సరం నుంచి సుమారు ఎందుకు పెండింగ్ ఉంది? ఇట్స్ ఏ ట్రిబ్యునల్. రైట్. ఇక్కడ మోహన్ రావు గారు, సాధారణంగా ఇక్కడే రాజ్యాంగం పరంగా మనం ఏమంటామంటే కోర్టులు చాలాసార్లు ఈ పదం వాడుతుంటాయి, రాజ్యాంగంలో స్ఫూర్తిని పరిగణలోకి తీసుకోవాలి అన్నటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్స్ విషయంలోనూ, ఇప్పుడు న్యాయ వ్యవస్థకి విశేష అధికారాలు, లేదంటే న్యాయ వ్యవస్థ కొలీజియం వ్యవస్థ పాయింట్లో ఏం చెప్తారంటే, ఎక్కడా లేనిది న్యాయమూర్తులే నియమించుకోవడానికి ఎందుకు చెప్పారంటే, రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలి కాబట్టి అది మేము నియమించుకుంటాం.
అట్లాగే రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం పనిచేయాలి కాబట్టి మేము విచక్షణాధికారాలు వాడి కార్యనిర్వాహక వ్యవస్థలోనైనా జోక్యం చేసుకుంటాం, అది రాజ్యాంగ స్ఫూర్తి అని ప్రత్యేకించి చెప్తా ఉన్నారు. ఇక్కడ రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారమే కదా ఈ యాంటీ డెఫిషన్ ఈ లా అనేటువంటిది ఉన్నటువంటిది, ఫిరాయింపుల నిరోధక చట్టం అనేటువంటిది. ఈ దీంట్లో జోక్యం చేసుకోవడానికి న్యాయ వ్యవస్థకు అవకాశం ఉంటుందా లేదా? ఒకటి మీరు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏం చేశారంటే, శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖలకు సంబంధించినటువంటి అంశాన్ని గురించి కూడా మీరు ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది. దీని గురించి మనం మాట్లాడినప్పుడు ఇక్కడ ఒక అమెరికాలో మాత్రమే ఇది మనకు ఈ చట్టాన్ని స్పష్టంగా అమలుపరచడం అనేది మనం చూస్తామండి. దీని మనం ఒక థియరీ ఉంది పొలిటికల్ సైన్స్లో, అదేంటంటే థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అని ఒక థియరీ ఉంది. ఆ థియరీ ప్రకారం శాసనాలు చేయాల్సినటువంటి ఒక బాధ్యత శాసనసభకు, వాటిని అమలుపరచాల్సినటువంటి ఒక బాధ్యత కార్యనిర్వాహక శాఖకు, ఈ రెండు సరిగ్గా ఉన్నాయా, పనిచేస్తున్నాయా లేదా, రాజ్యాంగ ప్రకారం పనిచేస్తున్నాయా లేదా అని చూడాల్సినటువంటి ఒక బాధ్యత న్యాయశాఖకు ఉంది. ఇక్కడ మన భారతదేశానికి వచ్చినప్పటికీ ఈ స్పీకర్కు ఉన్నటువంటి యొక్క విశేష అధికారాలపైన ఏదైతే చర్చ జరుగుతుందో, నిజంగా చెప్పాలంటే స్పీకర్కు విశేషాధికారాలు ఉన్నమాట నిజమే. కాకపోతే ఒకటేంటంటే స్పీకరు తనకున్నటువంటి యొక్క యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించి ఆయనకున్నటువంటి యొక్క విశేషాధికారాలను ఆయన సొంతంగా తన విచక్షణ ఉపయోగించి వాడుకుంటాడా లేదా అనేది ఇక్కడ చర్చనీయాంశం. నేను ఎందుకంటున్నానంటే ఇక్కడ మోస్ట్లీ మనం ఏం చెప్తాను అంటే భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు కూడా మనం బ్రిటిష్ రాజ్యాంగంతో పోల్చడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే స్పీకర్ పొజిషన్ గురించి మనం మాట్లాడినప్పుడు బ్రిటిష్ పార్లమెంట్ స్పీకర్కి తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ఒక పార్లమెంట్ స్పీకర్కి కూడా చాలా తేడా ఉందండి. ఆ తేడా ఏంటి అంటే ఈ సందర్భంగా ఇది అవసరం కాబట్టి మీకు నేను చెప్తున్నాను. అదేంటంటే భారతదేశంలో స్పీకర్ అనేవాడు పూర్తిగా అధికార పార్టీ ఇష్టాయిష్టాలపైన పనిచేయాల్సినటువంటి ఒక అవసరం ఉంది. ఒకవేళ ఆయన తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి అధికార పార్టీకి వ్యతిరేకంగా పోయినట్టయితే ఆయన పైన అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆయన అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ ఏం చెప్తే ఖచ్చితంగా అదే చేస్తాడు. ఇప్పుడు బ్రిటన్లో ఉందనుకోండి, అట్లా కాదు. బ్రిటన్లో ఒక వ్యక్తి స్పీకర్గా ఎన్నికైన తర్వాత తన పార్టీకి రాజీనామా చేయడమే కాదు, నెక్స్ట్ టైం ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆయన యునానిమస్గా ఎన్నుకుంటారండి. ఏ పార్టీ కూడా స్పీకర్కి అగెనిస్ట్గా పోటీ చేయడం అనేది జరగదు. నేను ఇక్కడ పాయింట్ చెప్పేది ఏంటంటే ఒకసారి ఒక వ్యక్తి స్పీకర్గా ఎన్నికైన తర్వాత ఆయన పార్టీలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఏ పార్టీకి కూడా ఫేవరబుల్గా ఉండకూడదండి. కానీ మనం భారతదేశంలో ఉన్నటువంటి ఒక పరిస్థితిని చూస్తున్నాం. అది కేంద్రంలో కానివ్వండి, రాష్ట్ర శాసనసభల విషయంలో కానివ్వండి, ఖచ్చితంగా అనివార్యంగా తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా స్పీకర్ అనేవాడు రూలింగ్ పార్టీకి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఇదంతా జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా చట్టంలో మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఒక లిమిటెడ్ పీరియడ్ అనేది ఉండాలి. మనం తెలంగాణ విషయంలో చూసాం, ఆంధ్రప్రదేశ్ విషయంలో చూసాం. యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం మన స్పీకర్కు ఫిర్యాదులు లేకపోతే పిటిషన్ సమర్పించినప్పటికీ కూడా ఎన్ని రోజులకు కూడా స్పీకర్ నిర్ణయం అనేది తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఈ విషయాన్ని 1992లో ఇందాక మన మిత్రులు ఒకరు చెప్పారు, వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే ఈ అధికారం స్పీకర్కు ఉంది అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి యొక్క పరిస్థితిలో మార్పు రావాలి అంటే ఖచ్చితంగా స్పీకర్కు ఉన్నటువంటి యొక్క అధికారాల విషయంలో కొంత క్లారిటీ అయితే అవసరం. స్పీకర్కు ఒక పిటిషన్ అనేది వచ్చిన తర్వాత ఎన్ని రోజుల లోపల ఆయన దాన్ని డిస్పోజ్ చేయాలి అనేది చాలా అవసరం. రైట్. అంటే ఇవాళ అయితే స్పీకర్ ఈ నిర్ణయం తీసుకోవాలంటే తీసుకోవచ్చు కదా? ఖచ్చితంగా తీసుకోవచ్చు. అప్పుడు అదే బీజేపీ అంటే సాధారణంగా మీరు ఇందాక అన్నట్టు బ్రిటన్ పార్లమెంట్ సిస్టమ్ తీస్తే మనోళ్ళు అయితే పార్టీ ఆధారంగానే నడుస్తున్నారు. అవునండి. అంటే అప్పుడు బీజేపీ చెప్తే చేస్తారు కదా. ఇప్పుడు ఒకటేంటంటే ఇప్పుడు మీరు రఘురామకృష్ణంరాజు విషయం కొంచెం పెక్యులియర్ కేసుగా నాకు అనిపిస్తుంది. నేను పెక్యులర్ కేసు అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ బీజేపీ మన ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి యొక్క జగన్ పార్టీకి బీజేపీతో సత్సంబంధాలే ఉన్నాయి. తర్వాత రఘురామకృష్ణన్ గారు కూడా బీజేపీ వైపే వెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఇది కొంచెం క్లిష్టమైనటువంటి యొక్క సమస్యగానే మారుతుంది అని మనం చెప్పుకోక తప్పదు. రైట్. అది కాబట్టి స్పీకర్ కూడా కొంచెం డెలికేట్ ఇష్యూ, ఇది కొంచెం డెలికేట్ ఇష్యూ. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు బీజేపీలో చేరతారా, బీజేపీకి అనుకూలంగా ఉన్నారు అనేటువంటి ఒక వాదనలు వినిపిస్తుంది. స్పీకర్ గారికి మంచి దోస్తీ ఆయన. అది అట్లాంటప్పుడు అధికార పార్టీ కూడా ఇప్పుడు బీజేపీతో కార్డియల్ రిలేషన్షిప్లో ఉంది. కాబట్టి మరి ఈ సమస్యకు స్పీకర్ ఏ రకమైన స్పీకర్ అని చెప్పడానికి కూడా ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పుకోవడం కరెక్టేమో.
రైట్. పురుషోత్తం రెడ్డి గారు ఏమంటారు? ఇక్కడ రఘురామకృష్ణరాజు గారేమో స్పీకర్కి ఫ్రెండు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికేమో జగన్ గారి ఫ్రెండు. ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో అందరూ బీజేపీ పురుషోత్తం రెడ్డి గారు. రైట్. భారతదేశంలో బీజేపీ అందరినీ ఉపయోగించుకుంటుంది, ఆంధ్రప్రదేశ్లో అందరూ బీజేపీని ఉపయోగించుకుంటున్నారు. అది ఇక్కడ పేచి. సమస్య ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు బీజేపీకి ఎక్కడ ఉన్నాడు పాపం, ఆయన తెలుగుదేశంతో ఉండడానికి చాలా క్లియర్గా అర్థం అవుతాం. కాకపోతే ఆయన బీజేపీ మనిషిగా బీజేపీ వాళ్ళ అండదండలతో ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో అనవసరంగా ఎక్స్పోజ్ చేసేది ఒక సేఫ్టీ మెథడ్స్గా వాళ్ళు అనుకుంటున్నారు. బీజేపీ నిర్ణయించుకోవాల్సిన అవసరం. నేనేమంటానంటే 70 ఏళ్ల భారతంలో 50 ఏళ్ళు రాజకీయాలు ఒక రకం నడిచినాయి, 20 ఏళ్ళు ఒక రకం నడిచినాయి. మనం సోమనాథ్ చటర్జీ గారిని చూసాం, అస్సాం నుంచి గిరిజనకు సంబంధించిన ఒక లోక్సభ స్పీకర్ చూసాం. మీకు గుర్తుంటే ఆయన పేరు సంగ్మా గారు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. దేవగౌడ గారు రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఆయన కాంగ్రెస్ నుంచి స్పీకర్ అయినాడు. ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్నాడు. ఆయన లేచి ఉపన్యాసం, ఆయన ఉండేది 5 మంది ఎంపీలు, ఆయన లేచి ఉపన్యాసం చెప్తా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు అభ్యంతరం చెప్తుంటే చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి ఆయన ఈ రోజు కూడా హానరబుల్ ప్రధానమంత్రి ఆయన చెప్పదలుచుకుని చెప్తారు, ఇంటారా సస్పెండ్ చేయమంటారు అన్నాడు అధికార పార్టీ ఎంపీలు. అలాంటి సంఘాన్ని చూసాం. లోక్సభలో సోమనాథ్ చటర్జీ గారు పార్టీతో విభేదాలు వచ్చి అణు ఒప్పందం సందర్భంగా సిపిఎం నుంచి వచ్చినప్పుడు పార్టీని వదులుకున్నాను కానీ స్పీకర్ నా చేయి నేను ఇండిపెండెంట్ గా ఉంటానని సోమనాథ్ చటర్జీ గారిని చూసాం. కోర్టులు సైతం భిన్నంగా లోక్సభలో ఆ డబ్బులు దొరికినప్పుడు వాళ్ళు సస్పెండ్ చేస్తూ ధిక్కరించిన తీరు మనం చూస్తాం. అలాంటి స్పీకర్లు మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతంగా దేశంలో ఉన్న స్పీకర్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ సమస్యలు ఏంటంటే భారత వ్యవస్థలో వ్యక్తుల యొక్క విశేష అధికారాల చుట్టూ నడుస్తున్నాయి. వ్యక్తులు ఇండిపెండెంట్ కెపాసిటీ వ్యవస్థలకు ఉంటే సమస్య రాదు. వ్యక్తులకు ఉండడం వల్ల ఆడ మంచోళ్ళు ఉంటే ఒక రకంగా వ్యవహరిస్తున్నారు, దుర్వినియోగం చేస్తూనే ఉంటారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అయినా భారత లోక్సభ అయినా స్పీకర్ ఇండిపెండెంట్ గా ఉండలేడు. అది అయ్యే పని కాదు. ఎందుకంటే ఇండిపెండెంట్ గా ఉన్న ఆయన్ని అవిశ్వాస తీర్మానం పెట్టి తీసేయవచ్చు. పెట్టుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు. కాబట్టి స్పీకర్ చేతిలో అనర్హత పిటిషన్ ఉండి ఎన్ని కండిషన్ అన్నా పెట్టండి. నేను ఇంతకుముందే ఉదాహరించాను. అనర్హత పిటిషన్ వేయడానికి విప్ ఇవ్వడానికి అవకాశం లేని డేట్ నిర్ణయిస్తే ఏం చేసి ఆంధ్రప్రదేశ్ లో చేశారు కదా. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చదివితే రూల్ సాంప్రదాయాలను సస్పెండ్ చేస్తున్నారని స్పీకర్ మన యనమల రామకృష్ణుడు గారు దాంట్లో ఆ వీడియో చూపిస్తారు. సాంప్రదాయాలను సస్పెండ్ చేసి ఒక తీర్మానం పెట్టి సస్పెండ్ చేసినాడు. సాంప్రదాయాలను సస్పెండ్ చేయడం ఇప్పుడు మనకు కూడా చూడాలి. కాబట్టి ఇట్లాంటి వాతావరణం ఉన్న హౌస్ లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వితిన్ ద హౌస్ ఈ సమస్యను పరిష్కరించదు. కాబట్టి నేను అనుకుంటుంది ఎలక్షన్ కమిషన్ ఇచ్చి వాళ్ళు కూడా నిర్దిష్ట కాల పరిమితిని నిర్దిష్ట రూల్స్ ఫ్రేమ్ చేయాలి. ఇట్లాంటి చర్యలు తీసుకుంటే 1, 2, 3, 4 ఒక 10 15 రూల్స్ ఫ్రేమ్ చేసి ఇవన్నీ చేస్తే డిస్క్వాలిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం లిమిటెడ్ గా 2/3 కాకుండా 1/3 ఎంతో ఒక సంఖ్య నుంచి వాళ్ళు వివేకించి పార్టీని వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటే దానికి కూడా ఎసులుబాటు కలిగించే పద్ధతిలో ఒక నిర్దిష్ట ఫ్రేమ్ చేసి నిర్దిష్ట కాల పరిమితి నుంచి ఎలక్షన్ కమిషన్ చేతిలోకో జ్యుడిషియరీ చేతిలోకో దాన్ని పంపిస్తే తప్ప వితిన్ ది పార్లమెంట్ హౌస్ లో మాత్రం ఇది ఎప్పటికీ పరిష్కారం కాదు. ఎప్పుడు పరిష్కారం అవుతుందంటే రాజకీయాలలో గత 50 ఏళ్ల క్రితం జరిగినటువంటి నైతిక విలువలు కలిగిన రాజకీయ నాయకత్వం ఉంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అది లేనంత కాలం మాత్రం మనం ఎన్ని రూల్స్ మాట్లాడుకున్నా వితిన్ ద హౌస్ లో మాత్రం ఈ సమస్య పరిష్కారం కాదు. దానివల్ల ఈ సమస్యలన్నీ వస్తాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లోక్సభ అసెంబ్లీ సినిమాలు చూసినా, తెలంగాణ చూసినా, లోక్సభలో చూసినా అదే అవుతుంది. ఇక్కడ రాజకీయ పరమైన సమస్యలు ఏమొస్తా ఉందంటే ఈరోజు రఘురామకృష్ణరాజు గారు ఈ రోజు భారతీయ జనతా పార్టీతో బాగున్నానని ఆయన పిల్లలు చూస్తున్నాడు. కొంత వాళ్ళు కూడా కొంత ఇప్పుడు వై కేటగిరీ భద్రత ఇవ్వడం, ఆయన నోటీస్ ఇవ్వకపోవడం, మంత్రులతో అపాయింట్మెంట్స్ ఇవ్వడం, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు వాళ్ళు వేడి చూస్తున్నారా వ్యవహారాలని. అంటే ఇద్దరు ఆంధ్ర రాష్ట్ర స్థాయిలో గొడవలు పడుతుంటే ఏది పెద్దతో మనం చూసుకున్నాంలే అనే పద్ధతిలో వ్యవహరిస్తే బీజేపీ కూడా నైతిక నష్టం కదా. కాబట్టి మీ పార్టీ విషయంలో వ్యవహరించారని ఒకసారి చూస్తే నేను ఇంతకుముందే ప్రస్తావించినట్టు బీజేపీని అందరూ వాడుకుంటున్నారు. సమస్యలు ఏంటంటే ఈరోజు ఆయన మోటివ్, ఆయన ఉపన్యాసాలు రఘురామకృష్ణరాజు గారు చూసిన ఆయన తరఫున ఒకరితో పుచ్చుకొని టీవీల్లో కానీ కోర్టుల్లో కానీ వాదిస్తున్న వాళ్ళందరూ తెలుగుదేశం లాయర్లు. కానీ చూస్తున్న బీజేపీ ఊరుండవు. మీరు హైకోర్టులో లాయర్లు కానీ, ఢిల్లీలో కోర్టులో లాయర్లు కానీ, టీవీ చర్చల్లో వాదిస్తున్న వాళ్ళు కూడా అందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ ఇంట్రెస్ట్ కోరేవాళ్ళు రఘురామకృష్ణరాజు వెనకాల. రఘురామకృష్ణరాజు వెనకాల బీజేపీలో ఎవరు మాట్లాడాలి సమస్యలు అయినా కానీ ఎక్స్పోజ్ ఏం చేస్తారు బీజేపీ వాళ్ళు మనిషిగా ముద్ర వేసుకున్నట్టు ప్రయత్నం. దీనివల్ల బీజేపీ పతనం. కానీ భారతీయ జనతా పార్టీ విషయంలో ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకోకపోతే మాత్రం 2014 నుంచి 19 వరకు విభజన చట్టం అమల్లో రాష్ట్రానికి వచ్చిన విషయాలను ఎట్లయితే కోల్పోయి పొలిటికల్ గా నష్టపోయినారో ఫ్యూచర్ లో కూడా అదే నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ బీజేపీ అట్ట అర్థం చేసుకోవాలి. వైసీపీ కూడా ఖచ్చితంగా బీజేపీతో ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇది చట్టంలో లేకపోవచ్చు సాయి గారు, పార్టీతో మాట్లాడుకోవాలి, అమిత్ షాతో మాట్లాడుకోవాలి. ఇది ఆధారాన్ని నిరూపించినాం. జరుగుతున్న పరిణామాలు చూస్తే
పొలిటికల్ గా బీజేపీతో గౌరవప్రదమైన రిలేషన్ బీజేపీతో కాదు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడుకుని ఒక డిస్క్వాలిఫికేషన్ సంబంధించి ఆయనకున్న విశేష అధికారం ఉపయోగించి డిస్క్వాలిఫికేషన్ చేస్తారా అయితే పొలిటికల్ గా వాళ్ళు విభేదించుకొని ఖచ్చితంగా లోక్సభలో ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో 23 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఏం మాట్లాడింది వైసీపీ? సంతల్లో సరుకుల్లాగా కొన్నారు అని ఎవరు తిట్టినారు? కొన్నోళ్ళు తిట్టినారు. ఇప్పుడు లోక్సభలో చర్య తీసుకోవాల్సిన తెలుగుదేశమా బీజేపీ నాయకత్వానికి లోక్సభ స్పీకరా? కానీ బీజేపీ ఏమనట్లేదు కదా. మీ పార్టీకి సంబంధించినంత వరకు రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు ఆ రోజు శరద్ యాదవ్ గారితో ఒక నిర్ణయం తీసుకున్నారు, తెలుగుదేశం పార్టీతో నిర్ణయిస్తున్నారు. మా విషయంలో ఎందుకు భారతీయ జనతా పార్టీ లాంటి నిర్ణయం తీసుకోదు అనే ప్రశ్న వైసీపీ నుంచి ఇంతవరకు రాలేదు కదా. లోక్సభలో నిరసన వ్యక్తం చేయొచ్చు కదా. ఒక పొలిటికల్ స్టెప్ వైసీపీ కూడా తీసుకోవాలి. తీసుకోకుండా బీజేపీ విమర్శించకుండా దీని వెనకాల రఘురామకృష్ణ తెలుగుదేశం ఉందనలో తేడా లేదు. కానీ తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకోలేదు. తెలుగుదేశాన్ని విమర్శిస్తున్నట్టుగా ఈరోజు భారతీయ జనతా పార్టీని లోక్సభలో అడగచ్చు కదా. ఇప్పుడు లోక్సభలో కానీ నిలదీయచ్చు కదా. లోక్సభలో ఎంపీలు మీ ఇదే పార్లమెంట్ హౌస్ లో ఆనరబుల్ వెంకయ్యనాయుడు గారు 2 విషయాలు తీసుకున్నానని అని మా ఎంపీ విషయం ఎందుకు తీసుకోరు అని ప్రశ్నించే అధికారులు లోక్సభలో ఎవరు కాదని కదా. లోక్సభ స్పీకర్ అడ్డుకోలేడు కదా. అలాంటి ప్రశ్నలు తేవడం ద్వారా బీజేపీ మీద రాజకీయ ప్రెజర్ పడుతుంది. బీజేపీ మీద రాజకీయ ప్రజలు వాళ్ళ వైసీపీ అయినా తేవాలి. బీజేపీ తనకు తానుగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళన్నా మారాలి. ఈ 2 జరగకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సమస్యకు ముగింపు జరగదని నేను నమ్ముతున్నాను. రైట్. ఫైనల్గా చందు సాంబశివరావు గారు, చివరికి బంతి అయితే మాత్రం ఇక్కడ ఎథిక్స్ గురించి ఎథికల్ పార్టీగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీనే ఆ ఎథిక్స్ పక్కన పెడుతోంది. ఒక సభలో ఒకలా, ఇంకో సభలో ఇంకోలా వ్యవహరిస్తోంది అన్నదే ప్రధానమైన అంశం. సాయి గారు, దాంతో నేను ఏకీభవించను. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే విస్తృతమైన అధికారాలు స్పీకర్ గారికి ఉన్నాయి అంటూనే స్పీకర్ గారు వెంటనే తేల్చేయాలి కదా, నాకు అనుకూలంగా తేల్చేయాలి కదా అని అందరూ మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ వాళ్ళు నాకు అనుకూలంగా తేల్చాలంటున్నారు, రఘురామకృష్ణ గారు నాకు అనుకూలంగా తేల్చాలంటున్నాడు, తెర వెనుకున్న తెలుగుదేశం వాళ్ళు మాకు అనుకూలంగా తేల్చాలంటున్నారు. ఏం తెలుస్తారు? అలా తేల్చడానికి క్లియర్ గా బ్లాక్ అండ్ వైట్ లో లేదు కాబట్టే సంయమనం పాటిస్తూ అన్ని కోణాల్లో పరిశీలించే అవకాశాన్ని స్పీకర్కి ఇవ్వాలి. కాబట్టి దాన్ని మనం విస్తృతాధికారం, దాన్ని పాజిటివ్ గానే తీసుకోవాలి. అంతేగాని ఇప్పుడు పివి నరసింహారావు గారు ఏమన్నారు, కొన్ని సందర్భాల్లో సైలెన్స్ ఈజ్ మై డెసిషన్ అన్నాడు. నేను సైలెంట్ గా ఉండటం కూడా నా డెసిషన్, నేను డెసిషన్ తీసుకోవట్లేదని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అలాగే స్పీకర్ ఇవాళకి ఏదో చేసేసినందువల్ల దానికి అనుబంధమైన క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలి కదా. ఉదాహరణకి ఒక క్వశ్చన్ చెప్తాను. తెలుగుదేశం వాళ్ళు మా ఎమ్మెల్యేలు మమ్మల్ని కాదని ఏదో చేస్తున్నారు, వాళ్ళని డిస్క్వాలిఫై చేయమన్నారు. ఇక్కడ స్పీకర్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఇప్పుడు నడుస్తున్న కథ డిస్క్వాలిఫై చేయకపోగా వాళ్ళకి మేము సపరేట్ గా బెంచెస్ ఇస్తాం అన్నాడు. యాంటీ డిఫెక్షన్ లా అని దాని స్ఫూర్తిని మనం మరి అమలు చేసినట్టనా వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్పాలి, ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఇవాళ మీరు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో అక్కడ స్పీకర్ కు విస్తృతమైన అధికారాలు ఉన్నాయి, ఆయన అనుకుంటే అయిపోద్ది అన్నప్పుడు ఇక్కడ స్పీకర్ ఎందుకు అనుకోవట్లేదు చెప్పండి? 4 ఎమ్మెల్యేల విషయంలో మేము మధ్యలో సీట్లు వేస్తాము, మధ్యలో కూర్చోవచ్చు, వాళ్ళు ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు, యాంటీ డిఫెక్షన్ లా మాకు తెలియదు, వాళ్ళకి ఆ పార్టీ ఇష్టం లేదు కాబట్టి మేము సపరేట్ గా బెంచ్ చేస్తాం అంటున్నాడు. ఏ ఇస్తారట? దట్స్ ఓకేనా? కాబట్టి ఇక్కడ రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలు ఉన్నాయి, ఇక్కడ అదే చట్టం ఉంది, అక్కడ అదే చట్టం ఉంది. ఇక్కడ బ్లేటెంట్ గా వైలేషన్స్ జరుగుతున్నాయి. ఈ వైలేషన్స్ చేస్తున్న వాళ్ళు 2 పార్టీలు అక్కడికి వెళ్ళి మీరు లోక్సభలో వెంటనే డెసిషన్ తీసుకోవాలి, 2 రోజులు తీసుకోవాలి, 3 రోజులు తీసుకోవాలంటాం అనేది కూడా సబబు కాదు. ముందు మీ హౌస్ మీరు క్లియర్ చేయండి. ఇక్కడ అసెంబ్లీలో యాంటీ డిఫెక్షన్ లాని మేము ఆనర్ చేస్తున్నాము, వీ గో బై ప్రిన్సిపల్స్. తర్వాత ఈ రఘురామకృష్ణరాజు అనే ఎంపీ మా పార్టీ మీద గెలిచాడు, మాకు అనుకూలంగా లేడు, నో మ్యాటర్ వాట్ మే కమ్, ఆయన్ని మేము పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం, ఈజ్ నాట్ అవర్ పార్టీ మెంబర్. ఆ ఎంపీగా ఉంటాడా లేదా తర్వాత ఫైట్ చేద్దాం. ఎప్పుడేమవుద్ది? ఆయన వైఎస్ఆర్ పార్టీకి అనుబంధ సభ్యుడు కాదు, వైఎస్ఆర్ పార్టీ మెంబర్ కాదు, కానీ ఎంపీగా కొనసాగే అవకాశం మన రాజ్యాంగం చట్టాల్లో ఉంది అనుకున్నప్పుడు మీరు చేసే ఫైట్ వేరుగా ఉంటుంది. ఇవాళ మీరేం చేస్తున్నారు? అదే ఎంపీ కోసం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏలాడుతున్నట్టే కదా. మరి ఒక ఎంపీ పొజిషన్ కోసం మీరు 22 మంది మీకు లోక్సభలో ఉన్నప్పుడు ఒక ఎంపీ ఉంటే ఎంత లేకపోతే ఎంత? మీకు ప్రజాదరణ ఉంది, వాళ్ళ జనంలో ఏమి ఇబ్బందులు లేవు, ఇమినెంట్ గా అపోజిషన్ పార్టీస్ ఏం లేవు, అపోజిషన్ వచ్చి మిమ్మల్ని ఏం చేసేది లేదు, అన్ని ఇంత క్లియర్ గా ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక ఎంపీని పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి ఎందుకు ఇంత తటపటాయిస్తున్నారు?
Right. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేయకుండా Final గా. పార్లమెంట్ లో స్పీకర్ గారు ఆయన విస్తృత అధికారాలు ఉన్నాయి కాబట్టి నిమిషం దాని మీద సార్. కూర్చుంటున్నాడు, ఆయన డెసిషన్ సాంబశివరావు తీసుకుంటుందంటే గారు ఒక్క నిమిషం, ఆయన ఒక్క అందుకు నిమిషం. కాదు కూర్చుంటుంది. ఒక్క నిమిషం మీరు క్లారిఫై మీరు చేస్తాను ఇక్కడ ఇక్కడ. మీరు చేయాల్సిన పనులు చేయండి. సమాజం విల్ టీచ్ ఎ లెసన్ టు రఘురామకృష్ణరాజు ఇఫ్ హీఈస్ డూయింగ్ సంథింగ్ బ్యాడ్. ఆయన లాంగ్వేజ్ అందరూ అబ్జెక్ట్ చేస్తున్నారు. ఆయన లాంగ్వేజ్ ఎవరు, ఏ పార్టీ వాళ్ళు ఇది కాస్త ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు దాన్ని సమర్థించరు. దాన్ని తెలుగుదేశం వాళ్ళు ఆబ్వియస్ గా సమర్థిస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళకి ఆ భాష నచ్చింది. ఇప్పుడు మనకు తెలుగు భాషలో కూడా 2 భాషలు ఏర్పడుతున్నాయి. ఒకటి వైఎస్ఆర్సీపీ భాష, ఒకటి తెలుగుదేశం భాష. తెలుగుదేశం వాళ్ళు మాట్లాడితే భాష బాగుంటది, రఘురామకృష్ణరాజు గారు మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళకి బాగుంటదంట, బీజేపీకి బాగుంటలేదు, మిగతా వాళ్ళకి బాగుంటలేదు. అలా ఏంటంటే మనం మాట్లాడిన భాషను కూడా ఇప్పుడు పొలిటిసైజ్ చేసేస్తాం సాయి గారు. రైట్. ఒకళ్ళంటే కరెక్ట్, Final గా జనార్దన్ రెడ్డి. భాష కూడా అలా అయిపోయింది. సాంబశివరావు గారు ఒక చిన్న విషయం దీంట్లో Right. ప్రజలు కూడా తెలియని కాబట్టి విషయం మీరు ఏంటంటే చేయాల్సింది మీరు ఎందుకు చేయరో చెప్పండి. అదే ఆయన ఎందుకు చెప్తున్నా మీరు అదే పార్టీని చెప్తున్నా సస్పెండ్ చేయరు? అదే చెప్తున్నా Political సాంబశివరావు గారు, fallout అదే వదిలేసేయండి. చెప్తున్నా. Political fallout వదిలేసేయండి. ఆయనకి షోకాజ్ Right. నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని మీద నెక్స్ట్ చర్య సస్పెన్షన్ తర్వాత డిస్మిస్ ఫ్రమ్ ది పార్టీ. ఈ చర్యలు తీసుకుంటే No, there is- డిఫెక్షన్ there is- లా ప్రకారం మనం అక్కడ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వేసేదానికి లేదు. ఎందుకంటే ఆయన ఒకసారి సస్పెండ్ చేసినా, ఒకసారి డిస్మిస్ చేసిన ఆయన్ని పార్టీ నుంచి వీళ్ళకి అర్హత ఉండదు, లోకస్ కోల్పోతారు. మా మెంబర్ కానప్పుడు నేను డిస్క్వాలిఫికేషన్ ఎలా అడుగుతాను? స్పీకర్ దగ్గర నేను పిటిషన్ వేయలేను. టెక్నికల్ గ్రౌండ్ అది. So be- యాజ్ లాంగ్ యాజ్ అది so be it అండి. ఆ, మీరు చెప్పేది వినండి. ఒకసారి మేము పిటిషన్ వేసినాక మీకు వచ్చిన పొలిటికల్ బాధ ఏంటి? పొలిటికల్ కాదండి. ఇక్కడ ఒకసారి నేను ఆయన డిస్క్వాలిఫై చేసి ఆయన డిస్క్వాలిఫికేషన్ కూర్చుంటాడు. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? నాకు వచ్చిన ఇబ్బంది నేను చెప్తున్నానండి. టెక్నికల్గా వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే నేను ఆయన్ని సస్పెండ్ చేసినా, డిస్మిస్ చేసినా నా పిటిషన్ అక్కడ ఇన్ఫ్రక్సెస్ అయిపోతుంది. So ఆయన నా మీ- మెంబర్ మీకేం కాదు. మా సంబంధం మెంబర్ దాంతోటి? కానివ్వండి, డిస్క్వాలిఫికేషన్ నేను ఎలా అడుగుతాను? మీ మెంబర్ కాదు, వదిలేసేయండి. Right. వదిలేసేమంటే ఆల్రెడీ పిటిషన్ ఫైల్ అయింది కదా, దాని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. అవునండి. అది ప్రజల్ని మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీరు ఎందుకు మీరు డిస్మిస్ మీ చేయలేదు, పార్టీలో మీరు ఎందుకు ఉంచుకుంటారా? సస్పెండ్ చేయలేరని. అది కాదు, రైట్. మా ఇక్కడ మిమ్మల్ని ఇందాక ఇంకో మిమ్మల్ని పాయింట్ చేసిన అడిగారు వాళ్ళు జనార్దన్ రెడ్డి గారు. మా ఇక్కడ పార్టీ సాంబశివరావు గారు నాయకులు, ఇందాక మా ఇంకో పార్టీ పాయింట్ నాయకులు అడిగారు. చెప్పండి. మీరు ఇక్కడ నలుగురు ఎమ్మెల్యేల విషయంలో ప్రత్యేక బెంచీలు వేశారు కదా, అట్లాగే రఘురామకృష్ణరాజు కూడా ప్రత్యేక కుర్చీ వేపిస్తే ఓకేనా అని. వాళ్ళు వేస్తారేమో. ఏంటి వచ్చిన ఇబ్బంది ఏంటి మీకు? ప్రత్యేక కుర్చీ వేయలేదు. లోక్సభలో కూడా వాళ్ళు బెంచ్ కూడా- వేస్తారేమో. వాళ్ళు కూడా ఆ, పిటిషన్ వేస్తే ఓకేనా? వాళ్ళు ఓన్లీ అసెంబ్లీలో వాళ్ళు ఏదో మాట్లాడిన మాట కానీ ప్రాపర్ ఫార్మేట్ లో ఇంతవరకు పిటిషన్ స్పీకర్ దగ్గర పెండింగ్ లేదు. అరే వాళ్ళు ఇది- అడిగింది ఇది- దీన్ని- ఏంటంటే ఏమండి, లేదు. జనార్దన్ అలాగే గారు, సార్, దీన్ని ఎథికల్ ఏకపక్షంగా అంటున్నాం కదా అంటారండి. మనం. దీన్ని ఎథికల్ ఏకపక్షంగా ఆస్పెక్ట్ లో చూసినప్పుడు మీరు intention వీళ్ళ is నలుగురికి important. సపరేట్ Intention కుర్చీలు వేశారు, లేదు. అట్లాగే ఆయన ఏం కూడా format సపరేట్ కాదు కుర్చీ మీకు? ఆ వేస్తే నలుగురు ఎమ్మెల్యేలు మీకు అభ్యంతరం format లేదా? వాళ్ళు సాయంత్రానికి ఒక్క నిమిషం సాయి గారు, డిఫెక్షన్ లా అనేది ఎవరికైనా ఒకటేనండి. ఏ పార్టీకైనా, ఏ లోక్సభ కానీ, ఏదో రాజ్యసభ కానీ, శాసనసభ కానీ, మనం పాటించి అడగాలి కదా అందరికీ అంటున్నారు సేమే. ఆయన సాంబశివరావు గారు. దాంట్లో తేడా లేదు, అన్నిటికీ సేమే అది. దాంట్లో ఎక్కడా తేడా లేదు. దాని ప్రకారం ఎవరైనా కానీ, దాని అదొక స్పీకర్ అయినటువంటి ఆయన, రాజ్యసభలో అయితే ఆయన ఆ చైర్మన్ గారు ఎవరైనా కానీ దాని ప్రకారం యాక్షన్ తీసుకోవాలి. అదే శరత్వాది విషయంలో 45 రోజుల్లో ఇక్కడ ఎందుకు యాక్షన్ స్పీకర్ తీసుకున్నారు? రైట్, మీరు అన్నది అక్కడది బాగుంది. ఇక్కడ ఇంతవరకు కూడా- అట్లాంటి ఇక్కడ కూడా అదే వేగంగా చట్టం తీసుకున్న అండి. ఆయన చరిత్రలో రికార్డు సాధించింది మన వెంకయ్యనాయుడు గారే, గర్విద్దాం. ఇక్కడ మీరు గర్వించే విధంగా ఆ రోజున నైతిక విలువలకి మేము విలువిస్తామంటూ స్వయంగా ఆయనే రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి ఎంపీగా గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మ చేత కూడా రాజీనామా చేసి గెలిచారు. ఆ తర్వాత ఎవరు వస్తానన్నా రాజీనామా చేసి రమ్మన్నారు. అలా ఓడిపోయిన వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అలాగే ఈవెన్ మొన్నటిసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నంద్యాలలో ఎమ్మెల్యేగా శిల్పామోహన్ రెడ్డి పోటీ చేయాలంటే వాళ్ళ బ్రదర్గా తెలుగుదేశం ఎమ్మెల్సీగా రాజీనామా చేయించి తీసుకున్నారు. అంత చేసిన వాళ్ళు ఇవాళ ఒక నలుగురిని మీరు భుజాన వేసుకుని కూర్చుంటున్నారు. అప్పుడు మీరు విలువలను వదిలేసింది కాబట్టి అక్కడ రఘురామకృష్ణరాజు విషయంలో కూడా విలువల గురించి ప్రశ్నించే నైతిక హక్కు కోల్పోవట్లేదంటారా? ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏది చేసినా కానీ ఏది కూడా అనైతికంగా ఉండదండి. నైతికంగానే చేశారు. మొదటి నుంచి అదే చేస్తున్నారు. రిజైన్ చేసి కానీ ఎవరండి స్పీకర్ నిర్ణయానికి వదిలేస్తారు. స్పీకర్ ఏమన్నారు అప్పుడు? మమ్మల్ని 20 మంది ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. అడుగుతా ఉంటే కూడా మేమైతే ఎవరినైనా సరే రాజీనామా చేసి రమ్మంటున్నామన్నారు. ఎవరు రాజీనామా చేసి రాలేదు. వల్లభనేని వంశీ అయినా అయినా లేకపోతే అటు చేరలేదు. ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు కదా, ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారన్నది స్పీకరే కదా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు తీసుకోవట్లా?
స్పీకర్కి పార్టీకి సంబంధం ఉండదు. స్పీకర్కి ఇండిపెండెంట్ ఛార్జీ. అప్పుడు ఆ లెక్కన అయితే ఓం బిర్లాకి కూడా సంబంధం లేదు. అది మేము కాదంటలేదు, మేము బీజేపీని నిందించట్లేదు, మేము ఎప్పుడు కూడా అనలేదు. నేను ఇంత డిస్కషన్ జరిగినప్పుడు బీజేపీ డిలే చేస్తుందని మీరు 5 ఏళ్ళు కాపాడతారు, వాళ్ళు 5 ఏళ్ళు కాపాడతారు. ఏముంది ఇంకా ఇక్కడ తమ్మినేని సీతారాం గారు 5 ఏళ్ళు కాపాడతారు, ఆయన కూడా 5 ఏళ్ళు కాపాడతారు. నేను ఇంకెందుకు రాజ్యాంగం గురించి చర్చించుకోవడం, టైం వేస్ట్. అదే డిఫెక్షన్ లా అనేది అందరికీ ఒకటేనండి. అక్కడ స్పీకర్కి పార్టీకి సంబంధం ఉండదు, ఆయన ఇండిపెండెంట్ డిస్క్రిమినరీ పవర్ అది. రైట్, అది అర్థం చేసుకోవాలి. కానీ ఓవరాల్గా అయితే మా వైపు చర్య తీసుకోండి కానీ అవతల వైపు వద్దంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జనార్దన్ రెడ్డి గారు, సాంబశివరావు గారు, ముప్పాళ్ళ సుబ్బారావు గారు, పురుషోత్తమ్ రెడ్డి గారు, మోహన్ రావు గారు, ఇది పరిస్థితి. ఇవాళ రోజున ఈ పార్టీ ధిక్కరణ అన్నటువంటి కార్యక్రమం కింద చర్య తీసుకునే అధికారం అయితే స్పీకర్కు ఉంది. స్పీకర్కు ఉన్నటువంటి విశేష అధికారాలలో ఎవరి మీదైనా చర్య తీసుకోవచ్చు అన్నది ప్రూవ్ చేసి చూపించారు వెంకయ్యనాయుడు. అలా జరగట్లేదు ఇక్కడ. అదే సందర్భంలో నైతిక విలువలు అన్న పాయింట్లో తెలుగుదేశాన్ని విమర్శిస్తూ వైసీపీకి అనుకూలంగా ఉంటూ సపరేట్ బెంచీల మీద కూర్చుంటూ పార్టీలో జరగకుండా ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ కాపాడుతున్నారు, అక్కడ రఘురామకృష్ణరాజుని కాపాడుతున్నారు అన్నటువంటిదే బ్యాలెన్స్డ్గా జరుగుతున్నటువంటి చర్చ. బట్ ఇక్కడ ఎవరి వాదన వాళ్ళదే, ఎవరి కోరిక వాళ్ళదే. అయితే రాజకీయపరమైనటువంటి నిర్ణయం కనుక భారతీయ జనతా పార్టీ వైసీపీ అధినేత జగన్కి అనుకూలంగా నిర్ణయించాలనుకుంటే వెంటనే ఈ చర్యలు జరుగుతాయి. అది జరుగుద్దా లేదా అన్నటువంటిదే రానున్న రోజుల్లో తేలాల్సి ఉంది. మారగాని భరత్ ఇచ్చినటువంటి పిటిషన్ మీద విచారణ ఉంటుందా లేదా, త్వరగా తెలుస్తారా లేదా అన్న దాని మీద వీళ్ళిద్దరి భవిష్యత్ రాజకీయ సంబంధాలకు సంబంధించినటువంటి స్పష్టత ఉంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది అంశానికి సంబంధించి చర్చ. తాజా అప్డేట్తో కొత్త బిల్డింగ్ మరి కాసేపట్లో మీ ముందు ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.